గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు మన స్టడీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఎస్ అగర్వాల్ బుక్లోంచి ఏజెస్ అనే టాపిక్ చూద్దాం. ఈ వీడియోలో పార్ట్ 1 కవర్ చేద్దాం. ఈచ్ పార్ట్ కన్సిస్ట్ ఆఫ్ 10 క్వశ్చన్స్. ఒక పార్ట్లో 10 క్వశ్చన్స్ మీకు ఈజీగా ఉండడం కోసం, అంటే ఈ వీడియో లెంత్ ఎక్కువ ఉన్నా సరే మీకు ప్రాబ్లం ఉంటుంది కదా, అంటే 1 అవర్ అట్లా చూడాలి అంటే. సో అందుకని చెప్పేసి మినిమం 10 క్వశ్చన్స్ తీసుకొని ఒక్కొక్క పార్ట్గా మనం డివైడ్ చేయడం జరిగింది. ఇక సూటిగా సుత్తు లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సచిన్ ఈజ్ యంగర్ దాన్ రాహుల్ బై 4 years. ఇఫ్ దేర్ ఏజెస్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 7:9, దెన్ సచిన్ ఏజ్ ఈజ్. సచిన్ అంట రాహుల్ కంటే 4 years చిన్నోడంట. వాళ్ళు ఏజెస్ రేషియో ఇచ్చాడు. అయితే మనల్ని ఏం కనుక్కోమన్నాడు? సచిన్ ఏజ్ కనుక్కోమన్నాడు. ఇక్కడ ఇది సచిన్ అండ్ దిస్ ఈజ్ రాహుల్. అయితే సచిన్ ఏజ్ ఎన్ని పార్ట్స్ ఉంది? 7 పార్ట్స్ ఉంది. ఇక్కడ ఇచ్చిన ఆన్సర్స్లో 7 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్, అంటే ఫస్ట్ వన్ కాదు, సెకండ్ వన్ కాదు, ఈ రెండిట్లో ఒకటి ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడండి, వీళ్ళిద్దరికి మధ్య డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది? 2 పార్ట్స్ ఉంది. అంటే ఈ 2 పార్ట్సే కదా 4 yearsకి ఈక్వల్. సో 2 పార్ట్స్ 4 years అయితే మనం సచిన్ ఏజ్ కనుక్కోమన్నాడు. సో 7 పార్ట్స్ ఎంత? క్వశ్చన్ మార్క్. 2 ఇందులో 2 times 7 into 2 అంటే 14. సో ఫోర్త్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇట్లా ఈజీగా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. సెకండ్ వన్, ఇన్ కేస్ ఈ క్వశ్చన్లో 7 మల్టిపుల్ ఒకటే ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 28 లేదనుకోండి, ఈ ప్రొసీజర్ కూడా చేయకుండా డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేసేస్తాం. సచిన్ ఏజ్ అడిగాడు, 7 మల్టిపుల్ ఒకటే ఆప్షన్ ఉంటే ఫోర్త్ ఆప్షన్ పెట్టేస్తాం. థర్డ్ ఆప్షన్ కూడా 7తో డివిజిబుల్ అవుతుంది కదా, సో అందుకని చెప్పేసి ప్రొసీజర్ చేయాల్సి వచ్చింది. సెకండ్ వన్, ద రేషియో బిట్వీన్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ P అండ్ Q ఈజ్ 6:7. ఇఫ్ Q ఈజ్ 4 years older than P, what will be the ratio of the ages of P and Q after 4 years? ప్రజెంట్ PQ రేషియో ఎంత ఇచ్చాడు? 6:7 ఇచ్చాడు. అయితే మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే, వాట్ విల్ బి ది రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ P అండ్ Q ఆఫ్టర్ 4 years. 4 years తర్వాత వాళ్ళ ఏజెస్ రేషియో కనుక్కోమన్నాడు. దీనికి క్లూ ఏమి ఇచ్చాడంటే, Q అంట 4 years పెద్దోడంట P కంటే. సో ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది డిఫరెన్స్? ఒక పార్ట్. ఈ ఒక పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 4 years కదా. సో మనకి ప్రజెంట్ ఏజెస్ తెలిసినాయి అనుకోండి, అంటే ఒక పార్ట్ ఈక్వల్ టు 4 years అయితే 6 parts ఏమవుతుంది? ఇంటూ 4 చేయండి సింపుల్గా. ఇంటూ 4 చేస్తే ఎంత? 6 into 4 అంటే 24. 7 into 4 అంటే 28. మనకి రేషియో ఎప్పుడు కావాలి? నెక్స్ట్ అంటే 4 years తర్వాత కావాలి. +4 కదా యాడ్ చేయడం. సో ఇదేమవుతుంది? 28 అవుతుంది. ఇది 32. రేషియో అడిగాడు, 4 టేబుల్, ఇందులో 7 times 8 times 7:8. సో ఫోర్త్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. థర్డ్ వన్, ద రేషియో బిట్వీన్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ P అండ్ Q ఈజ్ 5:7. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద Q's ప్రజెంట్ ఏజ్, P's ఏజ్ ఆఫ్టర్ 6 years ఈజ్ 2. వాట్ ఈస్ ద టోటల్ ఆఫ్ P అండ్ Q's ఏజెస్? అంటే ప్రజెంట్ ఏజెస్ రేషియో ఇచ్చాడు, డిఫరెన్స్కి ఒక కండిషన్ ఇచ్చాడు. ప్రజెంట్ ఏజెస్ రేషియో ఎంత ఇచ్చాడు? 5:7 ఇచ్చాడు. ఇది P, ఇది Q. The difference between the Q's present age and P's age after 6 years is 2 అన్నాడు. సో ఇది P, ఇది Q. ప్రజెంట్ ఏజెస్ అంటే ఎప్పుడైనా రేషియోలో ఉన్నప్పుడు ఇంటూ X తీసుకుంటాం. అంటే ఇది 5x, ఇది 7x. Q ప్రజెంట్ ఏజ్ అంటే 7x అండ్ P's ఏజ్ ఆఫ్టర్ 6 years. ప్రజెంట్ ఏజ్ 5x అయితే 6 years తర్వాత ఏమవుతుంది? +6 అవుతుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ అంట 2 ఉందంట. డిఫరెన్స్ అంటే మైనస్ చేయడమే కదా. సో -5x - 6 ఈజ్ ఈక్వల్ టు 2. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది? 2x. ఈ 2 ఇటువైపు వస్తే యాడ్ అవుతుంది, 8 అవుతుంది. సో x 4 అయింది. వాట్ ఈస్ ద టోటల్ ఆఫ్ P అండ్ Q ప్రజెంట్ ఏజెస్? ప్రజెంట్ ఏజెస్ అంటే సింపుల్గా మల్టిపుల్సే కదా. అంటే 12, 5x 7x ఎంత అవుతుంది? 12x అవుతుంది. ఈ రెండింటి ప్లస్సే కదా. 12x, x ఆల్రెడీ మనకి 4 వచ్చింది. 12 into 4 అంటే 48.
సో ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇదే క్వశ్చన్ని ఇంకోలాగా ఎలా చేయొచ్చు అంటే, ఇక్కడ ఏం అడిగాడు మనకి, ప్రజెంట్ ఏజెస్ రేషియో ఇచ్చి క్వశ్చన్ ఏం అడిగాడు అంటే టోటల్ ఏజెస్ అన్నాడు. సెకండ్ మెథడ్ ఇది షార్ట్ కట్ మెథడ్ అనమాట. దీనికి షార్ట్ కట్ ఎలా చేయొచ్చు అంటే, ప్రజెంట్ ఏజెస్ రేషియో 5:7 ఇచ్చాడు. మనకి క్వశ్చన్లో ఏం అడిగాడంటే వాటి ఏజెస్ సమ్ అడిగాడు, అంటే ఈ రెండింటి ఏజెస్ సమ్ము. ఇక్కడ చూడండి 5 + 7 ఎంత, 12 ఇంటూ సంథింగ్ వస్తుంది. ఈ 12లో 3 మల్టిపుల్ కనిపించింది నాకు. సో 3తో డివిజిబుల్ అయ్యే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. ఫస్ట్ ఆప్షను 3తో డివిజిబుల్ అవుతుంది, అంటే 3 మల్టిపుల్. సెకండ్ ఆప్షను అవ్వదు, థర్డ్ ఆప్షన్ అవ్వదు, ఫోర్త్ ఆప్షన్ అవ్వదు. ఒకే ఒక ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా మనం చేసేయచ్చు అనమాట. సో ఈజీగా ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది షార్ట్ కట్. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్. At present, the ratio between the ages of Arun and Deepak is 4:3. After 6 years, Arun's age will be 26 years. What is the Deepak age at present? ఇక్కడ ఎవరెవరు రేషియో ఇచ్చారు నాన్న, అరుణ్ది దీపక్ది రేషియో ఇచ్చాడు. ఇది ప్రజెంట్ 4:3. అయితే ఆఫ్టర్ 6 years అరుణ్స్ ఏజ్ విల్ బి 26 years అన్నాడు. ఇక్కడేమో రేషియో ప్రజెంట్ ఏజెస్ ఇచ్చాడు. ఇక్కడ మెన్షన్ చేసిన ఏజ్ 6 years తర్వాత అరుణ్ది. 6 years తర్వాత 26 ఉంటే ప్రజెంట్ ఏమవుతుంది, -6 చేస్తే 20 అవుతుంది. సో అరుణ్ ప్రజెంట్ ఎన్ని పార్ట్లు ఉన్నాడు, 4 parts ఉన్నాడు. సో 4 parts 20 అయితే ఒక పార్ట్ ఏమవుతుంది, 5 అవుతుంది. దీపక్ ప్రజెంట్ ఏజ్ కావాలన్నాడు. 5 × 3 = 15. సెకండ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇది జనరల్ ప్రొసీజరు. మామూలుగా అయితే ఇక్కడ దీపక్ ఏజ్ అడిగాడు కాబట్టి దీపక్ 3 parts ఉంది. 3 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఉంది, సెకండ్ ఆప్షన్ ఉంది, అంటే థర్డ్ ఫోర్త్ కాదు. ఇట్లా ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్లో మనం 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చినాయి కాబట్టి ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఇక్కడ మన షార్ట్ కట్ వర్కౌట్ అవ్వలేదు, 2 ఆప్షన్స్ మాత్రమే ఎలిమినేట్ అయినాయి. ఫిఫ్త్ వన్. The present ages of X and Y are in the ratio of 5:6. 7 years hence, the ratio will become 6:7. Then, what is X present age అన్నాడు. X, Yలు రేషియో ఇచ్చాడు అన్న. ప్రజెంట్ ఏజెస్ ఎంత, 5:6. అయితే 7 years తర్వాత అంట రేషియో 6:7 అయింది. ఇదేమో ప్రజెంట్ ఏజెస్, ఇదేమో ఆఫ్టర్ 7 years. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కామన్ డిఫరెన్స్ కాన్సెప్ట్ అంటాం. ఇక్కడ ఒక పార్ట్ ఉంది, అంటే 5కి 6కి డిఫరెన్స్ ఒక పార్ట్, 6కి 7కి డిఫరెన్స్ ఒక పార్ట్. సో ఈ ఒక పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 7 years కదా, అంటే ప్రజెంట్ ఏజ్కి ఆఫ్టర్ 7 yearsకి గ్యాప్ ఎంత ఉంది, ఒక పార్ట్ ఉంది. రెండు వైపులా ఉండాలి కామన్ డిఫరెన్స్. సో ఒక పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 7 years అయితే ఇక్కడ మనకి ఏం అడిగాడు, ఎక్స్ ప్రజెంట్ ఏజ్ అడిగాడు. ఎక్స్ ప్రజెంట్ ఏజ్ 5 parts. సో 5 × 7 అంటే 35. ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇది ఒక మెథడ్ నాన్న. సెకండ్ మెథడ్ షార్ట్ కట్. షార్ట్ కట్ ఏంటి అంటే ప్రజెంట్ ఏజెస్ ఎంత ఇచ్చాడు, 5:6 ఇచ్చాడు. అయితే మనకి ఎక్స్ ప్రజెంట్ ఏజ్ కనుక్కోమన్నాడు. ప్రజెంట్ ఏజ్ అంటే 5 multiples. ఆన్సర్ చాయిస్లో 5 multiples ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ ఆప్షన్ అవుతుంది, సెకండ్ ఆప్షన్ 5 multiple కాదు, థర్డ్ కాదు, ఫోర్త్ కాదు. సో కళ్ళు మూసుకొని మీకు డేర్ ఉంటే ఇట్లాంటి క్వశ్చన్కి ఇదే ఆప్షన్స్ ఇస్తే ఫస్ట్ ఆప్షన్ పెట్టేయచ్చు. ఈ ప్రొసీజర్ కూడా చేయాల్సిన నీడ్ లేదు. సో డైరెక్ట్గా ప్రజెంట్ రేషియో ఇచ్చాడు, ఎక్స్ ప్రజెంట్ ఏజ్ కనుక్కోమన్నాడు, 5 multiples ఆన్సర్ చాయిస్లో ఫస్ట్ ఆప్షన్ ఒకటే ఉంది, ఫస్ట్ ఆప్షన్ పెట్టేయచ్చు. ఇక ప్రొసీజర్ చేయాల్సిన నీడ్ లేదు. ఇది కూడా మీకు అర్థం అవడం కోసం నేను 2 నేర్పిస్తున్నాను. సిక్స్త్ క్వశ్చన్. The present ages of Samir and Anand are in the ratio of 5:4. 3 years hence, the ratio of their ages will become 11:9. What is Anand present age అన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఏజెస్ ఏమిచ్చాడు, సమీరు ఆనంద్ ప్రజెంట్ ఏజెస్ రేషియో ఎంత ఇచ్చాడు, 5:4. క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నాడు, ఆనంద్ ప్రజెంట్ ఏజ్ అన్నాడు.
ఆనంద్ ప్రజెంట్ ఏజ్ అంటే 4 పార్ట్స్. ఆప్షన్ వెరిఫికేషన్లో చూడండి, ఫస్ట్ ఆప్షన్ 4 మల్టిపుల్, సెకండ్ కాదు, థర్డ్ ఆప్షన్ అవుతుంది, ఫోర్త్ ఆప్షన్ అవ్వదు. అంటే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అనేది ఎలిమినేట్ చేసాం, ఎయిదర్ ఫస్ట్ వన్ లేదా థర్డ్ వన్. సో షార్ట్ కట్ అనేది వర్కౌట్ అవ్వలేదు. అయితే 3 years తర్వాత అంట 11:9 ఉన్నారంట. ఇది ఎప్పుడు? ఇది ప్రజెంట్ ఏజెస్, ఇది 3 years తర్వాత అంటే +3 years. ఇక్కడ ఇట్లా ఇచ్చినప్పుడు నన్న ఈ చిన్న రేషియోని డబల్ కానీ త్రిబుల్ కానీ చేసుకోండి, తర్వాత కామన్ డిఫరెన్స్కి ట్రై చేయండి. ఎందుకు అంటే 5కి 11కి డిఫరెన్స్ ఎంత ఉంది? 6 ఉంది. 4కి 9కి 5 ఉంది. ఇక్కడేమో 6, ఇక్కడ 5 ఈక్వల్గా లేదు. సో చిన్న రేషియోని డబల్ చేద్దాం. డబల్ చేస్తే ఇది ఎంత అయింది? 10 అయింది, ఇది 8 అయింది. కామన్ డిఫరెన్స్ 1, కామన్ డిఫరెన్స్ 1. సో ఆ 1 part ఈజ్ ఈక్వల్ టు 3 years కదా. సో 1 part వచ్చేసి నాకు 3 yearsకి ఈక్వల్ అయింది. అయితే ఆనంద్ ప్రజెంట్ ఏజ్ అన్నాడు. ఆనంద్ ప్రజెంట్ ఏజ్ ప్లేస్లో ఎంత ఉంది ఇప్పుడు? 8 parts ఉంది. 8 into 3 అంటే 24. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇట్లా ఈజీగా చేసేయచ్చు. 7th one, 6 years ago the ratio of ages of Kunal and Sagar was 6:5. 4 years hence the ratio of their ages will become 11:10. What is Sagar's age at present? ఇక్కడ ఏం రేషియో ఇచ్చాడు నాన్న? కునాల్కి సాగర్కి ప్రజెంట్ ఏజెస్ ఇచ్చాడు 6:5. క్వశ్చన్లో మనల్ని కనుక్కోమంది సాగర్స్ ప్రజెంట్ ఏజ్. సాగర్స్ ప్రజెంట్ ఏజ్ 5 parts, 5 multiple ఆన్సర్ చాయిస్లో థర్డ్ ఆప్షన్ ఒకటే ఉంది, ఇదే ఆన్సరు. మీకు డేర్ ఉంటే కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టేయచ్చు. ఇది షార్ట్ కట్ నాన్న. ప్రొసీజరు జనరల్గా 6 years ago ద రేషియో ఆఫ్, సారీ నాన్న ఇక్కడ నేను రాంగ్ చెప్పాను, ప్రజెంట్ ఏజెస్ రేషియో కాదు వీళ్ళు ఇచ్చింది. 6 years ago ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ కునాల్ అండ్ సాగర్ వాజ్ 6:5. కునాల్కి సాగర్కి ఇచ్చిన రేషియో 6:5 అనేది 6 years ago అంటే పాస్ట్ అనమాట, మైనస్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 4 years hence అంటే 4 years తర్వాత రేషియో ఎంత ఇచ్చాడు అంటే 11:10 ఇచ్చాడు. అయితే వాట్ ఈజ్ సాగర్స్ ఏజ్ ఎట్ ప్రజెంట్ అన్నాడు. ప్రజెంట్ సాగర్ ఏజ్ కనుక్కోవాలి. దీనికి షార్ట్ కట్ చూడండి అన్న. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆన్సర్ చాయిస్లో ఏదో ఒకటి సాగర్స్ ప్రజెంట్ ఏజ్. అయితే 4 years తర్వాత అంటే దీనికి +4 యాడ్ చేస్తే డెఫినెట్గా అది 10 multiple అవ్వాలి. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, 16 + 4 20, ఇది 10 multiple అవుతుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సెకండ్ ఆప్షన్ చూడండి, 18 + 4 అంటే 22. 22 అనేది 10 multiple కాదు. ఇక్కడ 20 + 4 24. 24 అనేది 10 multiple కాదు. 19 + 4 23, ఇది 10 multiple కాదు. సో కళ్ళు మూసుకొని ఫస్ట్ ఆప్షన్ అని పెట్టేయచ్చు. ఇక మీరు ప్రొసీజర్ కూడా చేయాల్సిన పని లేదు, ఏం చేయాల్సిన పని లేదు. ఇక్కడ మీకు అర్థం అవడం కోసం మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి అన్న. ఫస్ట్ నేను ప్రజెంటేజెస్ అనుకొని ఇక్కడ రాంగ్ చెప్పాను. ఇక్కడ ఏం లేదు, 6 years ago ఒక రేషియో ఇచ్చాడు, 4 years hence 4 years తర్వాత ఒక రేషియో ఇచ్చాడు. అయితే ప్రజెంట్ ఏజ్ కనుక్కోమంటున్నాడు. నేనేమంటున్నా అంటే ఇచ్చిన ఆన్సర్ చాయిస్లో ఏదో ఒకటి ప్రజెంట్ ఏజ్. ఆ ప్రజెంట్ ఏజ్కి 4 years hence తర్వాత మనకి రేషియో ఉంది కదా 11:10. అంటే దీనికి +4 కలిపితే అది 10 multiple అవ్వాలి. అంటే 10తో డివిజిబుల్ అవ్వాలి. సో 16 + 4 అంటే 20, ఇది డివిజిబుల్ అవుతుంది. సో ఇది ఆన్సర్ అని పెట్టేయకూడదు. అప్పుడే మిగతా 3 ఆప్షన్స్ కూడా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకు ఆప్షన్ వెరిఫికేషన్లో ఏం చేయకుండానే వచ్చేసింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అని చెప్పేస్తాను. జనరల్గా ప్రొసీజర్ ఏంది? కామన్ డిఫరెన్స్ చూడండి. జనరల్గా 60 years బ్యాక్ 4 years తర్వాత రేషియో ఇచ్చాడు. ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది? 5 parts ఉంది. ఇక్కడ కామన్ డిఫరెన్స్ 5 parts ఉంది. 5 5 ఈక్వల్. కానీ ఈ 5 parts ఈజ్ ఈక్వల్ టు 6 + 4 10 years కదా. సో 5 parts 10 years అంటే ఒక పార్ట్ ఏమవుతుంది? 2 అవుతుంది. సో ఇంటూ 2 చేయండి, 20 years వచ్చింది. ఈ 20 years ఏంది? 4 years తర్వాత నాకు ప్రజెంట్ ఏజ్ కావాలి. ప్రజెంట్ ఏజ్ కావాలంటే -4 చేయండి. 20 - 4 అంటే 16.
సో 16 ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్ చాయిస్. ఇట్లా ఈజీగా చేసేయచ్చు నాన్న. 8th one, the total ages of Jayanth and Prem and Saransh is 93 years. 10 years ago, the ratio of their ages are in the ratio of 2:3:4. What is the present age of Saransh? ఇక్కడ 10 years ago ఇచ్చాడు రేషియో. వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సారాంశ్? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రెజెంట్ ఏజ్ అనుకుందాం. అయితే ఇందులోంచి 10 years ago అన్నాడు కాబట్టి -10 చేస్తే అది 4 మల్టిపుల్ అవ్వాలి. ఇక్కడ -10 చేస్తే 14, ఇది 4తో డివిజిబుల్ అవ్వదు. ఇక్కడ -10 చేస్తే 22, సో 22 4తో డివిజిబుల్ అవ్వదు. ఇక్కడ -10 చేస్తే 24, 24 4తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ -10 చేస్తే 28, 28 4తో పోతుంది. సో ఇక్కడ మన షార్ట్ కట్ అనేది వర్కౌట్ అవ్వలేదు. అందుకే షార్ట్ కట్ ప్లస్ ప్రొసీజర్ రెండూ నేర్చుకోవాలి. ఎందుకు? 2 ఆన్సర్లు వచ్చినాయి, 4 మల్టిపుల్స్. సో ఇక మనం ప్రొసీజర్లోకి వెళ్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏంది నాన్న, ప్రజెంట్ సమ్ ఎంత ఇచ్చాడు వీళ్ళ ముగ్గురిది? 93 years ఇచ్చాడు. అయితే రేషియో వచ్చేసి 10 years ఎగోది ఇచ్చాడు. సో ముగ్గురు ఉన్నారు కాబట్టి 3 10 30 దీంట్లోంచి తీసామనుకో, 93లోంచి 3 10s తీసేయాలి. ఎందుకు? 10 years బ్యాక్ రేషియో ఇచ్చాడు కాబట్టి. 30 అంటే ఇది 63 అయింది. సో అంటే ఇది ఏమవుతుంది? 10 years బ్యాక్ వాళ్ళ ఏజ్ అవుతుంది. 10 years బ్యాక్ రేషియో ఎంత ఇచ్చాడు? 2:3:4. ఈ మొత్తం ఎన్ని పార్ట్స్? 3 + 2 5 5 + 4 9. 9 parts ఈజ్ ఈక్వల్ టు 63 years. అంతే కదా. సో ఒక పార్ట్ ఏమవుతుంది? 7 అవుతుంది. సో దీని నుంచి నాకు సారాంశ ఏజ్ కావాలి కాబట్టి ఒక పార్ట్ 7 అయితే 4 parts ఏమవుతుంది? 4 × 7 28 అవుతుంది. కానీ నాకు ప్రజెంట్ ఏజ్ కావాలి. ఇక్కడ ఈ 28 years ఏమవుతుంది? 10 సంవత్సరాల క్రితం, 10 years ఎగో. సో దీనికి +10 చేస్తే వచ్చేది ప్రజెంట్ ఏజ్ అవుతుంది. 28 + 10 అంటే 38 years. సో 4th ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇట్లా ఈజీగా చేసేయచ్చు నాన్న. ఏం లేదు, ప్రజెంట్ ఏజెస్ సమ్ ఇచ్చాడు, 10 years బ్యాక్ రేషియో ఇచ్చాడు. సో రెండు ఒకేలాగా ఉండాలన్నమాట. రేషియోని మనం మార్చలేం కాబట్టి ప్రజెంట్ ఏజెస్ సమ్లోంచి 3 10 30 వెనక్కి తీసేస్తే 63 10 years బ్యాక్ సమ్ అవుతుంది. సో 10 years బ్యాక్ రేషియో ఉంది, 10 years బ్యాక్ సమ్ ఉంది. టోటల్ ఎన్ని పార్ట్స్ కనుక్కున్నాం? 9 పార్ట్లు. 9 పార్ట్లు 63 అయితే ఒక పార్ట్ 7 అవుతుంది. సో నాకు సారాంశ ఏజ్ కావాలి కాబట్టి 4 parts. 4 × 7 28. ఇది 10 years బ్యాక్ది. సో +10 చేశాను కాబట్టి ప్రజెంట్ ఏజ్ వస్తుంది. 9th one, the ratio of the present ages of 2 brothers is 1:2. 5 years back the ratio was 1:3. What will be the ratio of their ages after 5 years? ఇక్కడ చూడండి అన్న, ప్రజెంట్ ఏజెస్ రేషియో ఇచ్చాడు 1:2. 5 years back the ratio was 1:3. అంటే ఇది ప్రజెంట్ ఏజెస్ -5 years అంటే ఇది 5 years బ్యాక్. 5 years బ్యాక్ ఎంత ఉంది? 1:3 ఉంది. అయితే వాట్ విల్ బి ది రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 5 years అన్నాడు. నాకు 5 years తర్వాత అంటే 5 years తర్వాత రేషియో కావాలన్నాడు. ఇది క్వశ్చన్లో కనుక్కోమన్నాడు. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా చిన్న రేషియోని డబల్ కానీ త్రిబుల్ కానీ చేయమన్నాను. ఫర్ సపోజ్ దీన్ని డబల్ చేద్దాం, 2:4 అయింది. ఇక్కడ కామన్ డిఫరెన్స్ 1. ఇది 5 years బ్యాక్. అంటే ఈ 1 part ఈజ్ ఈక్వల్ టు 5 years కదా. సో మనకేం కావాలి? ప్రజెంట్ ఏజెస్ కనుక్కొని దాని నుంచి 5 years హెన్స్ తర్వాత కావాలి. సో ఒక పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 5 years. ఎందుకు? ఆ కామన్ డిఫరెన్స్ ఈ గ్యాప్కి. ప్రజెంట్ ఇది 5 years బ్యాక్ ఇంత ఉంది కదా. సో ఈ కామన్ డిఫరెన్స్ అనేది ఈ ఏజ్ గ్యాప్కి ఈక్వల్ అవుతుంది. సో ఒక పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 5 years అయింది. దీని నుంచి 2 parts ఏమవుతుంది? 2 × 5 10 అవుతుంది. 4 parts ఏమవుతుంది? 4 5s 20 అవుతుంది. నాకు 5 years తర్వాత రేషియో కావాలన్నాడు. సో 5 years తర్వాత అంటే +5 కదా.
సో ఇది 15 years అవుతుంది, ఇది 25 అవుతుంది. రేషియో అడిగాడు కాబట్టి 5 ఇందులో 3 times, 5 ఇందులో 5 times, 3:5. సో థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ చాయిస్ అవుతుంది. ఇలా ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ 10th క్వశ్చన్. హితేష్ ఈజ్ 40 years old and Roni is 60 years old. How many years ago was the ratio of their ages is 3:5? ఇప్పుడు ప్రజెంట్ ఏజెస్ ఇచ్చాడు, ఎన్ని సంవత్సరాల క్రితం అంటే పాస్ట్ది అనమాట, ఈ రేషియోలో ఉంటారు అని చెప్పేసి ఇచ్చాడు అనమాట. సో ఇట్లాంటి కండిషన్లో ఫస్ట్ ప్రజెంట్ ఏజెస్ ఇచ్చాడు కాబట్టి ప్రజెంట్ ఏజెస్ రేషియో తీసుకుందాం. హితేష్ 40 అండ్ రోని 60. 2:3. ఇప్పుడు న్యూ రేషియో ఇచ్చాడు 3:5. How many years ago was the ratio of their ages be 3:5? సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ అనే కాన్సెప్ట్ వర్కౌట్ అవ్వదు కాబట్టి ఈ ప్రజెంటేజెస్లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఆ రేషియో అనేది న్యూ రేషియోకి ఈక్వల్ అవ్వాలి, అంతే కదా. కామన్ డిఫరెన్స్ లేదు, డబల్ చేసాం, 4 6 అయింది, 1 1, కామన్ డిఫరెన్స్ 1. సో నాకు ప్రజెంటేజెస్ రేషియో ఉంది, ఇది 2x, ఇది 3x అనుకుంటే ఇక్కడ చూడండి అన్న, దీన్ని ఇంకా ఈజీగా చేసేయచ్చు. ఇక్కడ సింపుల్ లాజిక్ చూడండి. ప్రజెంట్ 40 years హితేష్ ఉన్నాడు, రోని 60 years ఉన్నారు. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత ఉంది? 20 years. ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా ఈ డిఫరెన్స్ 20 years కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీ బ్రదర్ ఉన్నాడు, మీ ఇద్దరికి 1 year గ్యాప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 years వస్తే మీ బ్రదర్కి 11 years వస్తుంది. మీ ఇద్దరికి గ్యాప్ ఎంత ఉంది? 1 year ఉంది. మీరు తర్వాత పుట్టారు కాబట్టి. ఒక 20-30 సంవత్సరాల తర్వాత అయినా మీ ఇద్దరికి మధ్య గ్యాప్ ఎంత ఉంటుంది? సేమ్ ఉంటుంది. అంటే మీరు 20 అయితే మీ బ్రదర్ 21 అవుతారు. అట్లనే గ్యాప్ ఎంత ఉంది? 20 years ఉంది. సో ఇక్కడ రేషియో ఎంత ఇచ్చాడు మనకి? 3:5. డిఫరెన్స్ ఎన్ని పార్ట్లు ఉంది? 2 parts ఉంది. 2 parts ఈజ్ ఈక్వల్ టు 20. సో 1 part ఏమవుతుంది? 10 అవుతుంది. సో 3 parts 30, 5 parts 50. ఇది వాళ్ళ ఏజెస్. అయితే ప్రజెంట్ ఏజెస్ ఎంత? 40, 60 ఉన్నాయి. సో ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? 10 years కదా. అంటే 10 years బ్యాక్ వాళ్ళు 3:5 రేషియోలో ఉండేవాళ్ళు. సో వీళ్ళ రేషియోస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇట్లా ఈజీగా చేసేయచ్చు అనమాట. సో సెకండ్ ఆప్షన్ అనేది మన 11th one. The ratios of the father's age to his son's age is 7:3. అంటే ఫాదర్ సన్స్కి రేషియో ఇచ్చాడు. The product of their ages is 7:56. The ratio of their ages after 6 years will be. ప్రజెంట్ ఏజెస్ ఇచ్చాడు, ప్రజెంట్ ఏజెస్కి ప్రోడక్ట్ ఇచ్చాడు. అయితే 6 years తర్వాత రేషియో అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 7x 3x అనుకుంటే 7 × 3 21. సో 21 చేయొద్దు, డైరెక్ట్గా అలాగే ఉంచేయండి. వచ్చిన దానికి స్క్వేర్ రూట్ కట్టేయండి. 7 × 3 ఇక్కడ xx తీసుకుంటే x² వస్తుంది కదా. తర్వాత ఫైనల్గా రూట్ చేద్దాం. 10 times 8 times 7 ఇందులో 3 3s 3 6 36. 36కి రూట్ వచ్చేసి 6 అవుతుంది కదా. సో ఒక పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 6 అయింది. సో 7 parts ఏమవుతుంది? 7 × 6 = 42. సో 6 × 3 = 18. 6 years తర్వాత అన్నాడు కాబట్టి +6 +6 48 24. 24 ఇందులో 2 times 2:1. సో సెకండ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్ ఆప్షన్. 12th one.
The present ages of 3 persons are in the proportions 4, 7, 9. 4 is 7 is to 9. 8 years ago, the sum of the ages was 56. Find their present ages అన్నాడు. ఇక్కడ చూడండి అన్న, ప్రజెంట్ ఏజెస్ రేషియో ఇచ్చాడు. 8 years ago వీళ్ళ ముగ్గురి ఏజెస్కి సమ్ ఇచ్చాడు. ఫైండ్ దేర్ ప్రజెంట్ ఏజెస్ అన్నాడు. దీన్ని మల్టిపుల్ టైమ్స్లో చేయొచ్చు. నేనైతే ఎలా చేస్తాను, ఆల్రెడీ సమ్ ఇచ్చాడు. ఇది 8 years ago, ముగ్గురు ఉన్నారు. 3 8 24. 56కి ఇంకో 24 యాడ్ చేస్తే ముగ్గురికి 3 8 కదా, కలిపితే ప్రజెంట్ ఏజెస్ రావాలి. ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ అనేది మన ఆన్సర్ కదా, 70 80. సో సమ్ అనేది 80 ఉండాలి. ఇది 80 లేదు. 50 60 12 72 80. సో సెకండ్ ఆప్షన్ అనేది సమ్ము 80 ఉంది. 70 80 90. థర్డ్ ఆప్షన్ కాదు. ఫోర్త్ ఆప్షన్ 50 20 30 40 76. ఫోర్త్ ఆప్షన్ కాదు. సో సెకండ్ ఆప్షన్. కళ్ళు మూసుకొని సెకండ్ ఆప్షన్ మీరు ఆన్సర్ పెట్టేయచ్చు. లేదు ఇంకేదో ఉన్నాయి పాసిబిలిటీస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రజెంట్ ఏజెస్ రేషియోలో నాకు మిడిల్ నెంబర్ 7, లాస్ట్ నెంబర్ 9 కనిపిస్తుంది. సో ఇచ్చిన ఆన్సర్స్లో 7తో పోయే ఎన్ని ఉన్నాయో చూడండి. ఫస్ట్ ఆప్షన్ అవ్వదు, సెకండ్ ఆప్షను, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ కాదు. సో 9 మల్టిపుల్ చూడండి. సెకండ్ ఆప్షన్ అవుతుంది, థర్డ్ ఆప్షన్ అవుతుంది. సో డివిజిబిలిటీ లాజిక్ అనేది ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు. సో సెకండ్ మెథడ్ అనేది డివిజిబిలిటీ రూలు 7 మల్టిపుల్ 9 మల్టిపుల్ నాకు వర్కౌట్ అవ్వలేదు. అప్పుడు నెక్స్ట్ ఇంకేమున్నాయి ఆల్టర్నేటివ్స్ అంటే ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రజెంట్ రేషియోస్ ఏమి ఇచ్చాడు, 4:7:9. ఈ మొత్తం కలిపితే ఎంత, 20 parts. సో 8 years ago వాళ్ళ సమ్ ఎంత ఉంది, 56 ఉంది. సో ప్రజెంట్ ఏమవుతుంది, ఒక్కొక్కరికి 8 యాడ్ చేస్తాం. 3 8 24. 24 యాడ్ చేస్తే 80 అయింది. సో నాకు ఈ 20 partsే కదా. సో 20 parts ఈజ్ ఈక్వల్ టు 80. ఒక పార్ట్ ఏమవుతుంది, 4 అవుతుంది. సో ఇంటూ 4 చేసేస్తే మొత్తాన్ని 4 4 16, 7 4 28, 9 4 36, 16 28 36. సెకండ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇది థర్డ్ మెథడ్. మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వచ్చు. సో ఇక్కడ సెకండ్ మెథడు నేను డివిజిబిలిటీ రూల్స్ ట్రై చేశాను, ఇది ఫెయిల్ అయింది. థర్డ్ మెథడ్ ప్రొసీజరు ఇట్లా ఈజీగా చేసేయచ్చు. 13th one, ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ హిజ్ వైఫ్ ఈజ్ 4:3. మ్యాన్ వాళ్ళ వైఫ్కి ఏజెస్ రేషియో ఇచ్చాడు. ఆఫ్టర్ 4 years ద రేషియో విల్ బీ 9:7. ప్రజెంట్ రేషియో 4 years తర్వాత రేషియో ఇచ్చాడు. ఇఫ్ ఎట్ ద టైమ్ ఆఫ్ దేర్ మ్యారేజ్ ద రేషియో వాజ్ 5:3, దెన్ హౌ మెనీ ఇయర్స్ ఎగో వర్ దే మ్యారీడ్ అన్నాడు. సో ప్రజెంట్ రేషియో ఇచ్చాడు, 4 years తర్వాత రేషియో ఇచ్చాడు, వాళ్ళ మ్యారేజ్ అప్పుడు రేషియో ఇచ్చాడు. అయితే ఎన్ని సంవత్సరాల క్రితం వాళ్ళ మ్యారేజ్ అయింది అంటున్నాడు. ఇక్కడ మనకి హింట్ ఏంటంటే ప్రజెంట్ రేషియో 4 years, సెన్స్ రేషియో కామన్ డిఫరెన్స్ 4 years. సో ఇక్కడ చూడండి మన ప్రజెంట్ రేషియో ఎంత, 4:3. 4 years తర్వాత ఎంత ఇచ్చాడు అన్న ఏజ్లకి రేషియో 9:7. ఇది చిన్న రేషియో. చిన్న రేషియోని డబల్ చేద్దాం లేదా త్రిబుల్ చేద్దాం. తర్వాత డబల్ చేస్తే 8 6. కామన్ డిఫరెన్స్ 1, కామన్ డిఫరెన్స్ 1 ఉంది. ఆ 1 part ఈజ్ ఈక్వల్ టు 4 years కదా. 1 part ఈజ్ ఈక్వల్ టు 4 years అయితే మనకి ప్రజెంట్ ఏజెస్ చూద్దాం. అలాగే మ్యారేజ్ అప్పుడు ఏజెస్ రేషియో చూద్దాం. సో ప్రజెంట్ రేషియో ఏమవుతుంది, 1 part ఈజ్ ఈక్వల్ టు 4 years అయితే ప్రజెంట్ రేషియో ఇప్పుడు న్యూ రేషియో ఉంది కదా, 8:16. 4:3 అవ్వదు, ఎందుకు డబల్ చేసాం కాబట్టి. ఇది న్యూ రేషియో 8:16 తీసుకోవాలి. సో ఒక పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 4 years కాబట్టి 8 పార్ట్లు, 4 8 32, 4 6 24. ఇవి ప్రజెంట్ రేషియో. అయితే మ్యారేజ్ అప్పుడు రేషియో ఎంత ఉంది, 5:3 ఉంది. సో దీన్ని ఇంటూ 4 చేయాలి, ఎందుకు ఒక పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి. 5 4 20, 3 4 12. సో ఎన్ని సంవత్సరాల క్రితం వాళ్ళ మ్యారేజ్ అయింది అంటే 12 - 24, 12 years బ్యాక్. ఎక్కడైనా కామన్ డిఫరెన్స్ 12 వస్తుంది. ఇట్లా ఈజీగా చేసేయచ్చు అనమాట. 14th one,
ద రేషియో బిట్వీన్ ద స్కూల్ ఏజెస్ ఆఫ్ నీలం అండ్ షాన్ ఈజ్ 5:6 respectively. If the ratio between the 1/3 age of Neelam and half of Shan age is 5:9, then what is the school age of Shan అన్నాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రజెంట్ ఏజెస్ ఇచ్చాడు, ఏజెస్కి రిలేషన్ ఇచ్చాడు. ఇఫ్ ద రేషియో బిట్వీన్ ద 1/3 ఏజ్ అండ్ నీలం హాఫ్ ఏజ్ ఆఫ్ షాన్ ఏజ్ ఈజ్ 5:9. ఇక్కడ నెంబర్ ఏది ఇవ్వలేదు కాబట్టి మీకు డేర్ ఉంటే కెనాట్ బి డిటర్మైన్ పెట్టేసుకోవచ్చు. ఇది ఎందుకు పెట్టాలి, ఎందుకు మనం క్యాలిక్యులేట్ చేయలేము అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఏమి ఇచ్చాడు అన్న, ప్రజెంట్ ఏజెస్ ఇచ్చాడు. ఎవరెవరికి, నీలంకి షాన్కి ఇచ్చాడు. సో వాళ్ళ ప్రజెంట్ ఏజెస్ రేషియో తీసుకుందాం, 5:6. ఈ రేషియోని ఇంటూ ఎక్స్ తీసుకుంటున్నాను, అది ఏజ్ అవుతుంది. సో వీళ్ళది ప్రజెంట్ ఏజ్ 5x, షాన్ది 6x. 1/3 ఏజ్ ఆఫ్ నీలం, 1/3 అంటే 5x/3 అండ్ హాఫ్ ఆఫ్ ది షాన్స్ ఏజ్. షాన్స్ ఏజ్లో హాఫ్ అంటే ఏమవుతుంది, 3x అవుతుంది. వీళ్ళ రేషియో అంట 5:9 అయిందంట. 5:9 అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 3 ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, xx క్యాన్సిల్ అవుతుంది. మనం దేన్ని ఫైండ్ అవుట్ చేయలేము. ఇక్కడ మనం ఏ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయలేము అన్న, 3 క్యాన్సిల్ అవ్వదు. ఇక్కడ 5/9 ఈజ్ ఈక్వల్ టు 3 కిందకు వచ్చి ఇంటూ 3 అవుతుంది కదా. 5/9 ఈజ్ ఈక్వల్ టు 5/9 వచ్చింది. దీని నుంచి మనం ఎవరి ఏజ్ కనుక్కోలేము, అందుకని కెనాట్ బి డిటర్మైన్డ్ అని చెప్పి ముందే చెప్పేశాను అనమాట. ఇక్కడ 2 రేషియోస్ ఇచ్చాడు కానీ ఏదో ఒక నెంబర్ ఇవ్వలేదు. నెంబర్ ఇచ్చిన, రిలేషన్ ఇచ్చినా మనం సాల్వ్ చేయగలము. ఇట్లా 2 రేషియోస్ ఇచ్చి ఆ రిలేషన్ ఇస్తే మనం సాల్వ్ చేయలేము. 15th one, the ratio between the present ages of A and B is 5:3 respectively. The ratio between A's age 4 years ago and B's age 4 years hence is 1:1. What is the ratio between A's age 4 years hence and B's age 4 years ago? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తేనన్నా, ఏకి బీకి ప్రజెంట్ ఏజెస్ ఏమిచ్చాడు, 5:3 ఇచ్చాడు. ఏ ఏజ్ 4 years ago అండ్ బీ ఏజ్ 4 years hence 1:1 ఉన్నాయంట. సో ఇది ఏ, ఇది బి. సో ప్రజెంట్ ఏజెస్లోకి తీసుకుంటున్నా రేషియోలోంచి. ఇది 5x, ఇది 3x. ఏజ్ 4 years ago, 4 years ago అంటే పాస్ట్లో కాబట్టి -4. అండ్ బీస్ ఏజ్ 4 years hence, 4 years తర్వాత అంటున్నాడు. సో ప్రజెంట్ ఏజ్ 3x కాబట్టి 4 years hence అంటే తర్వాత పాస్ట్లో అంటే ఫ్యూచర్లోది కాబట్టి ప్లస్ చేశాను. 4 years hence అయితే 1:1 ఉందంట. దీని నుంచి క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది అన్న, ఇక్కడే డైరెక్ట్గా చేసేద్దాం చూడండి. ఇక్కడ -4 + 4 ఒకవైపు వచ్చేస్తే 8 అవుతుంది. 5x 3x డిఫరెన్స్ 2x. 2x 8 అయితే x వాల్యూ ఎంత వస్తుంది, x వాల్యూ 4. సో ఈ x వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 5 4s 20, 3 4s 12. ఇవి ప్రజెంట్ ఏజెస్ వచ్చేసినాయి. వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ఏజ్, ఇక్కడ ఏజ్ ఏజ్ ఉండాలన్నా ఏ మిస్ అయింది. ఏజ్ ఏజ్ 4 years hence, 4 years అన్నాడు కాబట్టి హెన్స్ అన్నాడు కాబట్టి +4. బీస్ ఏజ్ 4 years ago, 4 years ago అన్నాడు కాబట్టి -4. ఇది 24, ఇది 8 ఇందులో 3 times 3:1. సో థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. 16th one, 10 years ago A was half of B in age. 10 సంవత్సరాల క్రితం అంట బీలో హాఫ్ ఉన్నాడంట ఏ. అంటే ఏకి బీకి రేషియో ఎంత ఉన్నట్టు నాన్న, ఏ 2 parts ఉంటే బి 1 part ఉన్నట్టు. ఇది ఎప్పుడు, 10 years ago. 10 years ago అంటే -10 years అనుకుందాం పాస్ట్లోది. ద రేషియో ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్ ఈజ్ 3:4. ప్రజెంట్ ఏజెస్కి రేషియో ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు నాన్న, 3:4 ఇచ్చాడు. వాట్ విల్ బి ది టోటల్ ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజ్. టోటల్ ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజ్ అంటే 3 + 4 ఎంత ఉంది నాన్న, 7 parts. 7 into సంథింగ్ వస్తుంది. ఆప్షన్ చాయిస్లో 7 multiples ఏమున్నాయో చూడండి.
ఫస్ట్ వన్ అవ్వదు, సెకండ్ వన్ అవ్వదు, థర్డ్ వన్ అవ్వదు. సో నన్ను డైరెక్ట్గా మీరు పెట్టేసేయచ్చు నాన్న, మీరు ప్రొసీజర్ ఏం చేయాల్సిన పని లేదు. మీకు అర్థం అవడం కోసం సరే మాస్టారు ఆన్సర్ ఎలా చేయాలి అనేది ఇక్కడ నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ 2 రేషియోలు ఉన్నాయి నాన్న, ఇది 10 years బ్యాక్. కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది నాన్న? 3కి 1కి 2 ఉంది, 4కి 2కి 2 ఉంది. సో ఇక్కడ ఈ కామన్ డిఫరెన్స్ అనేది ఈ ఏజ్ గ్యాప్కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో 2 parts ఈజ్ ఈక్వల్ టు 10 years అయితే 1 part ఏమవుతుంది? సో 5 అవుతుంది. ఇక్కడ మనల్ని ఏమడిగాడు? వాట్ విల్ బి ది టోటల్ ఆఫ్ దే ఏజెస్ అన్నాడు. టోటల్ ఆఫ్ దేర్ ఏజెస్ అంటే ఇక్కడ 3, 4, 7 ఇంటూ 5, 7 5s అంటే ఒక పార్ట్ 5 అయితే టోటల్ 7 parts కదా అన్న. 7 ఇంటూ 5 అంటే 35. సో 35 అనేది ఆన్సర్ చాయిస్లో లేదు కాబట్టి నన్ను పెట్టాం. యాక్చువల్గా ఇక్కడ 35 ఉంటుంది. ఇట్లా ఈజీగా చేసేయచ్చు. 17th one, A is 2 years older than B, who is twice as old as C. If the total of their ages ABC is 27, then how old is B అన్నాడు. నాన్న ఇక్కడ ఏకి బికి సికి కండిషన్ ఇచ్చాడు అన్న. సి అనేది బి అనేవాడు సి మీద, ఏ అనేవాడు బి మీద డిపెండ్ అయ్యాడు. ఫర్ సపోజ్ ఇక్కడ నాకు ఫైనల్గా మనం బి వాల్యూ కనుక్కోవాలి. ఏ బి సి. ఏ అనేవాడు ఒక పార్ట్ ఉన్నాడు అనుకుందాం, అయితే బి అనేవాడు ట్వైస్ ఉన్నాడంట ఏకి. అంటే ఇది ఎక్స్ అనుకుంటే వీడు 2x ఉన్నాడు. ఏ ఈజ్ 2 years ఓల్డర్ దాన్ బి అంటే 2 years పెద్దోడంట. 2 years పెద్దోడంటే 2x + 2 అవుతుంది. ఇక్కడ మనకి బి ఏజ్ కనుక్కోమన్నాడు అన్న. బి ఏజ్ కనుక్కోమన్నాడంటే 2 × x. ఏ నెంబర్నైనా మనం 2తో అంటే ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది. సో ఫస్ట్ నెంబర్ ఆడ్ నెంబర్ కాబట్టి ఇది అవ్వదు, థర్డ్ నెంబర్ కాదు. సో అయితే సెకండ్ ఆప్షన్ అన్నా అవ్వాలి, ఫోర్త్ ఆప్షన్ అన్నా అవ్వాలి. ఇక్కడ ప్రొసీజర్ కానీ ఫార్ములాలు కానీ యూజ్ చేయకుండా ఫర్ సపోజ్ నేను బి యొక్క ఏజ్ 8 అని చెప్పి తీసుకుంటున్నాను. బి 8 అనుకోండి అన్న, ఏ ఏమవుతుంది? 10 అవుతుంది. ఇందులో సగం 4 అవుతుంది. ఈ మొత్తం యాడ్ చేస్తే 27 అవుతుందా? అవ్వదు. సో సెకండ్ ఆప్షన్ కాదన్నప్పుడు ఇంకా ఫోర్త్ ఆప్షన్ మనం చెక్ చేయాల్సిన నీడ్ లేదు. ఫోర్త్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అయిపోద్ది, ఈజీగా పెట్టేయచ్చు. మీ సాటిస్ఫాక్షన్ కోసం మీకు అర్థమయ్యేలాగా ఒకసారి ఫోర్త్ ఆప్షన్ కూడా తీసుకొని చూపిస్తాను. ఇక్కడ చూడండి, బి అనేవాడు 10 years. బి అనేవాడు 10 years అంటే ఏ అనేవాడు ఎంత అవుతాడు? 5 అవుతాడు. సో సి అనేవాడు 5 అవుతాడు. ఏమవుతాడు? 12 అవుతాడు. 12, 10, 5 టోటల్ ఎంత అవుతుంది? 27. టోటల్ ఏజెస్ వాళ్ళ సమ్ము 27 ఇచ్చాడు కదా. సో ఫస్ట్ వన్ ఇది సెకండ్ మెథడ్ నాన్న. థర్డ్ మెథడ్ ఎలా చేయొచ్చు అంటే ఈ వాల్యూస్ తీసుకున్నాను కదా, వీళ్ళ సమ్ ఎంత అని ఇచ్చాడు నాకు? 27 అని ఇచ్చాడు. 2x + 2x అంటే ఎంత? 4x. 4x + x అంటే 5x. 5x + 2 అంటే ఈ 2 ఇటువైపుకి వచ్చేసింది అనుకోండి, మైనస్ అవుద్ది. అంటే 5x ఈజ్ ఈక్వల్ టు 25 అయింది. దీని నుంచి నాకు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 5 అవుతుంది. తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x = 5 మనకి ఏబిసి ఆన్సర్స్ వచ్చేస్తాయి. బి 2x కాబట్టి 2 × 5 అంటే 10 అవుతుంది. ఇట్లా ఎలా అయినా చేయొచ్చు నాన్న. మీకు బేసిక్స్ నుంచి కాన్సెప్ట్ అనేది బాగా వస్తే పర్టికులర్గా ఇలాగే చేయాలి అని రూల్ ఏం లేదు, అర్థమెటిక్. సో మీకు నచ్చిన వేలే చేయొచ్చు. మీకు కావాల్సింది ఏంటంటే బేసిక్స్ మీద గ్రిప్ కమాండ్ బాగుండాలి. 18th one, ఏ మ్యాన్ ఈజ్ 24 years ఓల్డర్ దాన్ హిస్ సన్. అంటే వాళ్ళ సన్ కంటే 24 years పెద్దోడంట. ఇన్ 2 years హిస్ ఏజ్ విల్ బి ట్వైస్ ది ఏజ్ ఆఫ్ హిస్ సన్. 2 years తర్వాత ఫాదరు సన్కి ట్వైస్ ఉంటాడంట ఫాదరు. ఎప్పుడు? 2 years తర్వాత +2 years. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది సన్ ఈజ్ అన్నాడు. అంటే మన సన్ ప్రజెంట్ ఏజ్ అంట. ఇక్కడ చూడండి అన్న, 24 years ఓల్డర్ దాన్ హిస్ సన్ అన్నాడు. 2 years తర్వాత అన్న, 10 years తర్వాత అన్న, ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా
ఆ ఫాదర్కి సన్కి మధ్య ఏజ్ డిఫరెన్సు 24 ఇయర్సే అవుతుంది. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్ అన్నాడు. సో ఇక్కడ గ్యాప్ ఎంత ఉందన్న, ఒక పార్ట్ 2కి 1కి ఒక పార్ట్ ఉంది. సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 24. సో 1 పార్ట్ 24 అయింది. ఇది ఎప్పుడుది? 2 సంవత్సరాల తర్వాతది. ప్రజెంట్ ఏజ్ కావాలి. సో -2 చేస్తే వచ్చేది ప్రజెంట్ ఏజ్. ఇట్లా ఈజీగా చేసేయచ్చు మీ కన్వీనియంట్ని బట్టి. లేదు మీకు ప్రొసీజరే కావాలంటే అది టైం టేకన్ అన్న, ఏం లేదు ప్రొసీజరు. ఇప్పుడు ఫాదరు సన్ను, ఇప్పుడు సన్ ఏజ్ ఎక్స్ తీసుకున్నాను. ఫాదరు 24 ఇయర్స్ ఓల్డర్ టు హిస్ సన్ను, అంటే 24 ఇయర్స్ పెద్దోడంట. ఇది నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఇన్ 2 ఇయర్స్ దేర్ ఏజెస్ విల్ బి ట్వైస్, అంటే 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఏజెస్ ఏమవుతాయంట? 2:1 రేషియోలో ఉంటాయి అన్నాడు. 2 ఇయర్స్ తర్వాత అంటే ఏమవుతుంది? ఫాదర్స్ తీసుకుందాం, ఎక్స్ ప్లస్ 26 అవుతుంది. సన్ తీసుకుందాం, ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2/1. సింప్లిఫై చేసి సాల్వ్ చేస్తేనన్నా మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనకి సన్ ఏజ్ వస్తుంది, ప్రజెంట్ ఏజ్. సో వీటన్నిటికంటే ఈజీ మెథడ్ నేను చెప్పింది. 4th ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. 19th one. 18 years ago the father was 3 times as old as his son. 18 years ago అంటే -18 years. 18 years క్రితం అంట ఫాదర్ వాజ్ 3 times as old as his son. ఫాదర్కి సన్కి రేషియో 3:1. నౌ ఫాదర్ ఈజ్ ఓన్లీ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. ప్రజెంట్ ఏజెస్ 2:1. దెన్ ద సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఇక్కడ సన్ అండ్ ఫాదర్ ఈజ్. ప్రజెంట్ ఏజెస్ ఏ రేషియోలో ఉన్నాయి నాన్న? 2:1. వీటి సమ్ అడిగాడు. ఇక్కడ కామన్ డిఫరెన్స్ చూడండి ఒకసారి. ఇక్కడ చిన్న రేషియో ఇది 3:1, 2:1లో చిన్న రేషియో ఇది. దీన్ని డబల్ చేద్దాం. డబల్ చేస్తే 4:2 అయింది. 3కి 4కి కామన్ డిఫరెన్స్ 1, 1కి 4కి కామన్ డిఫరెన్స్ 1. 1 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ గ్యాప్కి అనమాట. అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 18 ఇయర్స్ అయింది. సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజెస్ అన్నాడు. సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజెస్ అంటే ప్రజెంట్ ఏజెస్ ఏ రేషియోలో ఉన్నాయి? 4, 6. సో 4 + 6 ఏమవుతుంది నాన్న? 6 పార్ట్స్ అవుతుంది. సో 6 × 18, ఒక పార్ట్ 18 అయితే 6 పార్ట్స్ ఎన్ని అవుతుంది? యూనిట్ డిజిట్ చూడండి. 6 × 8 అంటే 8. యూనిట్స్ ప్లేస్లో 8 ఉన్నది ఒకటే వాల్యూ. మీరు 6 × 18 కూడా మల్టిప్లై చేయాల్సిన పని లేదు. యూనిట్ డిజిట్ 8 ఒకటే ఉంది, పెట్టేసేయండి. 20th one. ఏ పర్సన్స్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ 2/5 ఆఫ్ ఏజ్ ఆఫ్ హర్ మదర్. సో 2/5 అన్నాడంటేనన్న ఏ పర్సన్స్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ 2/5 ఆఫ్ ఏజ్ ఆఫ్ హిజ్ మదర్ అన్నాడు. సో మదర్ చైల్డ్ రేషియో ఇచ్చినట్టే కదా నాన్న. ఏ పర్సన్స్ అంటే మనోడిని సన్ అనుకుందాం. సో మదర్ సన్ దీని నుంచి ఏమవుతుంది? సన్ను మదర్ అయినా తీసుకోండి, మదరు సన్ అయినా తీసుకోండి మీ కన్వీనియంట్ని బట్టి. సో ఎస్ ఇటువైపుకి వస్తేనేమో 2:5 అవుతుంది. ఎంకి ఎస్కి రేషియో ఏమో 5:2. ఇదేంటి? ప్రజెంట్ ఏజెస్. ఆఫ్టర్ 8 ఇయర్స్ ఈ విల్ బీ 1/2 ఆఫ్ ద ఏజ్ ఆఫ్ హిజ్ మదర్. హౌ ఓల్డ్ ఈజ్ ద మదర్ ఎట్ ప్రజెంట్ అన్నాడు. మదర్స్ ప్రజెంట్ ఏజ్ అడిగాడు అన్న. ప్రజెంట్ ఎన్ని పార్ట్స్ ఉంది? 5 పార్ట్స్ ఉంది. 5 మల్టిపుల్ ఒకటే ఉంది, అదే ఆన్సర్. మీకు డేర్ ఉంటే పెట్టేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ నేను ఇచ్చినాయి కాదు, అగర్వాల్ బుక్లో నేను క్రియేట్ చేసినాయి కాదు కదా సార్. ఇట్లా కాకుండా ప్రొసీజర్ అయింది. ఇక్కడ ఏమని చెప్పి ఇచ్చాడు అన్న? ప్రజెంట్ మదర్ సన్కి రేషియో ఇచ్చాడు. ఆఫ్టర్ 8 ఇయర్స్ హీ విల్ బీ 1/2 ఆఫ్ ది ఏజ్ ఆఫ్ హిజ్ మదర్. 1/2 అంటే ఏముందన్న? మదర్ 2 పార్ట్స్ ఉంటే మనోడు 1 పార్ట్ ఉంటాడు. ఇది ఎప్పుడు? ఆఫ్టర్ 8 ఇయర్స్, అంటే 8 ఇయర్స్ తర్వాత. ఇదేంటి? ప్రజెంట్ ఏజెస్. మదరు ఇక ఇది మర్చిపోయింది, మీ కన్వీనియంట్ కోసం ఎలా అయినా చెప్పి తీసుకోవచ్చు అని చెప్పారు. మదర్ సన్, ఇది ప్రజెంట్ ఏజెస్ రేషియో, ఇది 8 ఇయర్స్ తర్వాత రేషియో. కామన్ డిఫరెన్స్ ఉందా? లేదు. సో చిన్న రేషియోని ఇంటూ 2 చేద్దాం. 4, 2 అయింది.
కామన్ డిఫరెన్స్ రాదు. సో ఇంటూ 3 చేద్దాం. ఇంటూ 3 చేస్తే 6, 3 కామన్ డిఫరెన్స్ 1, కామన్ డిఫరెన్స్ 1. సో 1 1 వచ్చింది. సో ఈ కామన్ డిఫరెన్స్ 1 ఈజ్ ఈక్వల్ టు 8 years. అంటే 1 part ఈజ్ ఈక్వల్ టు 8 years. మదర్స్ ప్రజెంటేజ్ అన్నాడు. ప్రజెంటేజ్ ఎన్ని పార్ట్లు ఉంది? 5 parts ఉంది. సో 5 into 8 ఈజ్ ఈక్వల్ టు 40. థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇలా ఈజీగా చేయబోదాం. 21st క్వశ్చన్. తాన్యాస్ గ్రాండ్ ఫాదర్ వాజ్ 8 times older to her 18 years ago. తాన్యా అండ్ తాన్యా గ్రాండ్ ఫాదర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రాండ్ ఫాదర్ తీసుకుందాం, ఇక్కడ తాన్యా ఏజ్ తీసుకుందాం. వీళ్ళిద్దరు ఏ రేషియోలో ఉన్నారు నాన్న? 8 times అంట. అంటే 8:1. ఇది ఎప్పుడు నాన్న? 16 years ago అన్నాడు. అంటే -16 years. నెక్స్ట్ కండిషన్ చూడండి. హీ వుడ్ బి 3 times of her age 8 years from now. ఇక్కడ నుంచి 8 years అంటే ఏమవుతుంది నాన్న? +8 years అవుతుంది. ఏ రేషియోలో ఉన్నారంట? 3 times ఉన్నారంట. అంటే 3:1. క్వశ్చన్ ఏం అడిగాను నాన్న? 8 years ago వాట్ వాజ్ ద రేషియో ఆఫ్ తాన్యాస్ ఏజ్ టు హర్ గ్రాండ్ ఫాదర్. అంటే మనం క్వశ్చన్ ఏం కనుక్కోవాలి అంటే 8 years ago ఏ రేషియోలో ఉన్నారు అనేది కనుక్కోవాలన్న. సో ఇక్కడ మన మ్యాజిక్ లాజిక్ రెండు ట్రై చేద్దాం. మ్యాజిక్ అంటే కామన్ డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ చిన్న రేషియో ఏదన్నా ఇది డబల్ చేద్దాం. డబల్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ 1, ఇక్కడ 2 వస్తుంది. 2 1 కామన్ డిఫరెన్స్ సేమ్గా లేదు. నెక్స్ట్ ఇంటూ 3 చేద్దాం. 9 అండ్ ఇక్కడ 3 అంటే 9కి ఇక్కడ కామన్ డిఫరెన్స్ 1, ఇక్కడ 2 ఉంది లేదు. ఇక డబల్ చేసిన త్రిబుల్ చేసిన కామన్ డిఫరెన్స్ వర్కౌట్ అవ్వట్లేదంటే ప్రొసీజర్లోకి వెళ్ళిపోవాలన్న. ఏదో ఒక బేస్ ఏజ్ తీసుకోండి. ఇది రేషియో కాబట్టి దీని నుంచి నేను ఏజెస్ తీసుకుంటున్నా. సో 16 years ago ఇది తీసుకుంటున్నాను అన్న. ఫర్ సపోజ్ ఇది ఇక్కడ ఏ రేషియోలో ఉన్నారు, లేదా 8 years hence ప్రజెంట్ రేషియో ఏదన్నా తీసుకోండి. ఇది 8x, ఇది x. ఇది ఎప్పుడు నాన్న? 16 years ago. ఇక్కడ రేషియో వచ్చేసి 8 years hence. ఈ టోటల్ ఎంత అవుతుంది? 24 years అవుతుంది. సో దీనికి ఈ 24 years కలిపితే వచ్చే రేషియో అంటే అదొక 16, ఇది ఒక 8, మొత్తం 24 కదా. వచ్చే రేషియో ఏది? 3:1. అంటే దీనికి గ్యాప్ 24 కదా. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేస్తున్నాను చూడండి. ఇది 8x, 3x, 5x ఉంటుంది. ఇక్కడ ఒక 24 ఉంది, ఇక్కడ 3 into 24 ఉంది. మైనస్ చేస్తే 2 into 24 అంటే డైరెక్ట్గా 48 ఉంటుంది. దీని నుంచి x ఏమవుతుంది? 48/5. ఎక్స్ వాల్యూ వచ్చేసింది అన్న. తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయండి. ఏదో ఒక రేషియోలో సబ్స్టిట్యూట్ చేయండి. ఫర్ సపోజ్ ఈ రేషియో తీసుకుందాం. 16 years agoది. 16 years ago 8x xలో ఉన్నారు. సో నాకేంటి 8 years ago కావాలి. అంటే దానికి ఒక +8 years యాడ్ చేస్తే సరిపోద్ది కదా. అంటే మనకు కావాల్సిన రిక్వైర్డ్ రేషియో ఏంటి? ఇది 16 years బ్యాక్ది 8 years అంటే దీనికి ఒక 8 years కలిపితే సరిపోతుంది. 8x + 8 x + 8 ఇది కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందన్న? 48/5. 8 into 48/5 plus 8. 48/5 plus 8. ఇక్కడ సింప్లిఫికేషన్ చేసేటప్పుడు ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. 8 కామన్ తీసి పైన కింద క్యాన్సిల్ చేసేసామంటే ఇక్కడ 48, ఇక్కడ 1 ఉంటుంది. 48 + 5 53. ఇట్లా నోట్ లెక్కలు వేసేయడం రావాలన్నా. ఇంక ఈ స్టేజ్లో మీరు మాట్లాడాలి లెక్కల్ని. ఇక్కడ ఆల్రెడీ 8 కామన్ తీసాం కాబట్టి 6 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. ఇంటూ 1 అంటే ఇక్కడ 5 అవుతుంది. 6 + 5 అంటే 11. పైన కింద కామన్గా క్యాన్సిల్ అవ్వగానే ఇక్కడ రేషియో ఏం అడిగాడు? తాన్యాస్ ఏజ్ ఆర్ గ్రాండ్ ఫాదర్ అన్నాడు. తాన్యాస్ ఏజ్ ఆర్ గ్రాండ్ ఫాదర్ ఏజ్ 8 years ago అంటే -8 years. ఏ రేషియోలో ఉంటేనన్నా 11:53.
సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకు వచ్చిన ఆన్సర్ లేదు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ నన్ అవుతుంది. నాన్న కొన్నిసార్లు మన మ్యాజిక్లు వర్కౌట్ అవ్వవు, సో లాజిక్కి వెళ్ళాల్సిందే, అంటే మన ప్రొసీజర్కి వెళ్ళాల్సిందే. అందుకని చెప్పేసి నేను ఓన్లీ షార్ట్ కట్లు నమ్ముకోమాకండి, షార్ట్ లిస్ట్లో పేరు ఉండదు అని చెప్పేది. నెక్స్ట్ 22nd వన్. ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ 10 years ago was thrice the age of his son. ఫాదర్ అండ్ సన్కి రిలేషన్ ఇచ్చాడు అన్న. ఇక్కడ ఫాదర్, ఇక్కడ సన్ తీసుకున్నాను. 10 years ago అంట, థ్రైస్ అంటే 3:1. ఇది ఎప్పుడు నాన్న? 10 years ago అంటే -10 years. 10 years hence అంటే 10 సంవత్సరాల తర్వాత అంట. ద ఫాదర్స్ ఏజ్ విల్ బి ట్వైస్ దట్ ఆఫ్ హిస్ సన్. ట్వైస్ అంటే 2:1. ద రేషియో ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్ ఈజ్. ప్రజెంట్ ఏజెస్ రేషియో అడిగాను అన్న. సో ఇక్కడ మన మ్యాజిక్ వర్కౌట్ అవుతుంది అండ్ లాజిక్ రెండు నేను నేర్పిస్తాను చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు నాన్న? 10 years బ్యాక్ రేషియో, 10 years తర్వాత రేషియో ఇచ్చాడు. కామన్ డిఫరెన్స్ ట్రై చేయడానికి దీన్ని డబల్ చేయండి. ఎందుకు డబల్ చేయాలి అంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది, రెండు ఈక్వల్గా లేవు. సో చిన్న రేషియోని డబల్ చేయండి. డబల్ చేస్తే అంటే × 2. ఇది 4, ఇది 2 అయింది. 3కి 4కి ఎంత డిఫరెన్స్? 1 ఉంది. 1కి 2కి ఎంత ఉంది? 1 ఉంది. 1 = 1 అంటే రెండు సేమ్ వచ్చినాయి కదా. సో ఈ 1 పార్ట్, ఈ కామన్ డిఫరెన్స్ అనేది ఈ గ్యాప్కి ఈక్వల్. ఇది 10 years బ్యాక్, ఇది 10 years తర్వాత. టోటల్ ఎంత అవుతుంది నాన్న? 20 years. సో దీని నుంచి మనకేమొచ్చింది? ఒక పార్ట్ 20 years వచ్చింది. ఏదో ఒక రేషియో తీసుకోండి. ఒక పార్ట్ 20 అంటే ఈ రేషియో తీసుకోండి. 3 parts ఎంత అవుతుంది? 30 అవుతుంది. సారీ, 3 parts 60 అవుతుంది. ఒక పార్ట్ 20 years అవుతుంది. ఇది ఎప్పుడు రేషియో నాన్న? 10 years బ్యాక్ది. మనకి ప్రజెంట్ రేషియో కావాలి. ప్రజెంట్ రేషియో కావాలంటే రెండింటికి 10 years యాడ్ చేయాలి. 10 years యాడ్ చేస్తే ఇది 70, ఇది 30 అయింది. సో క్యాన్సిల్ చేస్తే 7:3. సెకండ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది నాన్న. ఇక్కడ మన మ్యాజిక్ వర్కౌట్ అయింది, షార్ట్ కట్లో చేస్తాం. లాజిక్ ఏంటి? లాజిక్ ఏం లేదు నాన్న, ఏదో ఒక రేషియో తీసుకోండి. ఫర్ సపోజ్ 3:1 ఉంది కదా, దీన్ని ఏమని చెప్పి తీసుకుంటాం అంటే 3x అని చెప్పి తీసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ రేషియో ఏమి ఇచ్చాడు? 2:1 ఇచ్చాడు. ఇది ఎప్పుడు రేషియో నాన్న? 10 సంవత్సరాల తర్వాత. అంటే ఈ గ్యాప్ ఎంత? 20 years. అంటే 3x + 20, x + 20 = 2:1. సో సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ x వాల్యూ వస్తుంది. ఇక్కడ చూడండి, 2x 3x అంటే x, 40 20 అంటే 20. x వాల్యూ ఏమొచ్చింది? 20 వచ్చింది. x వాల్యూ వస్తే డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే సేమ్ ఇట్లానే 70 30 వస్తుంది రేషియో, 7:3. ఇట్లా లాజిక్ అండ్ మన మ్యాజిక్ రెండు నేర్చుకోండి అన్న. మీకు ఈ కామన్ డిఫరెన్స్ చేయడం రాకపోతే స్పీడ్గా ఇలా చేసేయచ్చు. ప్రొసీజర్ చేయడం తప్పేం కాదన్న, స్పీడ్గా చేయడం రావాలంతే. ప్రతిదానికి షార్ట్ కట్ వర్కౌట్ అవ్వదు. అందుకే షార్ట్ కట్లు ఒక్కటే బేస్ అవ్వకూడదు. ఎగ్జామ్ పేపర్ నేను ఇవ్వను కదా, నేను చెప్పిన షార్ట్ కట్లు రావు కదా. సో అందుకని చెప్పేసి రెడీగా ఉండాలి, వారియర్ లాగా ఎట్లా వచ్చినా కానీ చేసేసేలాగా ఉండాలి. 23rd one. 4 years ago, the father's age was 3 times the age of his son. సేమ్ ఫాదర్ అండ్ సన్ ఇచ్చాడు అన్న. ఏ రేషియోలో ఉన్నారంట? 3:1. ఎప్పుడు రేషియో నాన్న ఇది? 4 years ago అంటే -4 years. నెక్స్ట్ వన్ చూడండి. ద టోటల్ ఏజెస్ ఆఫ్ ద ఫాదర్ అండ్ సన్ ఆఫ్టర్ 4 years విల్ బి 64 years. 4 years తర్వాత అంట నాన్న వీళ్ళ టోటల్ అంటే సమ్ ఇచ్చాడు 64 years. ఇక్కడ రేషియోనేమో 4 years బ్యాక్ దిచ్చాడు. వాట్ ఈస్ ద ఫాదర్స్ ఏజ్ ఎట్ ప్రెజెంట్ అన్నాడు. ఫాదర్స్ ఏజ్ కనుక్కోవాలన్న. ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒకటి ఫాదర్స్ ఏజ్. ఇక్కడ మన మ్యాజిక్ వర్కౌట్ అవుతుంది చూడండి. సూపర్ షార్ట్ కట్ చెప్తాను. 4 years ago ఏ రేషియోలో ఉన్నారు నాన్న? 3:1. మనం ప్రజెంట్ కనుక్కోవాల్సింది ఫాదర్స్ ఏజ్.
ఇది ప్రజెంట్ ఏజ్. దీంట్లోంచి 4 సంవత్సరాలు అంటే 4 years మనం మైనస్ చేస్తే అది 3 మల్టిపుల్ అవ్వాలి. 32 - 4 28 అవుతుంది. ఇది 3తో డివిజిబుల్ అవ్వదు. -4 ఇది 32 అవుతుంది. ఇది 3తో డివిజిబుల్ అవ్వదు. -4 అంటే ఇది 40 అవుతుంది. 40 3తో అవ్వదు. ఇక మిగిలిన ఆన్సర్ నాన్న కళ్ళు మూసుకొని పెట్టేయండి. 3 ఆప్షన్లు కాదు అంటే 4వదే ఆన్సర్. ఎందుకు అంటే -4 చేస్తే 36 వస్తుంది. 36 3తో డివిజిబుల్ అవుతుంది. ఇది సూపర్ షార్ట్ కట్. ఇక్కడ మన మ్యాజిక్ వర్కౌట్ అయింది. సో లాజిక్ కూడా నేర్పిస్తాను రండి. అంటే ప్రొసీజర్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి అన్న, 4 years తర్వాత వాళ్ళ ఏజెస్ సమ్ము అంటే టోటల్ ఏజ్ 64 అయింది. ఇక్కడ రేషియోనేమో 4 years బ్యాక్ దిచ్చాడు. 4 years బ్యాక్ దిచ్చాడంటే మొత్తం ఒకళ్ళు ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలన్నా 8 years. ఒకళ్ళకి 8 years అంటే ఫాదర్ సన్ ఇద్దరు ఉన్నారు. ఇద్దరికి 16 years. ఈ 16 years ఇందులోంచి తీసేస్తే వచ్చేది ఎంత నాన్న? 48. ఇది 4 years బ్యాక్ రేషియో. ఇది 4 years బ్యాక్ వాళ్ళ టోటల్. 4 years బ్యాక్ టోటల్ అంటే వీళ్ళు మొత్తం వీళ్ళ టోటల్ ఎంత నాన్న? 3 + 1 4. ఈ 4 పార్ట్స్ అంట 48కి ఈక్వల్. సో ఒక పార్ట్ ఏమవుతుంది? దీని నుంచి 12 అవుతుంది. మన క్వశ్చన్లో ఏమడిగాడు? ఫాదర్స్ ఏజ్ ఎట్ ప్రజెంట్ అన్నాడు. ఎట్ ప్రజెంట్ ఫాదర్ ఏజ్ అంటే ఫాదర్ ఏజ్ 3 పార్ట్స్ ఉంది. 12 × 3 = 36. ఇది 4 years బ్యాక్ది కాబట్టి దీనికి ఇంకో 4 సంవత్సరాలు కలిపాం 40 సంవత్సరాలు వస్తుంది. ఇది సెకండ్ మెథడ్ నాన్న. ఇక్కడ నేను చెప్పింది 3 డివిజిబుల్ ఫస్ట్ మెథడ్. ఇంకో థర్డ్ మెథడ్ రేషియోలో కాకుండా దీన్ని ఏమని చెప్పి తీసుకుంటామంటే ఇక్కడ మీకు థర్డ్ మెథడ్ చెప్తాను చూడండి. 3:1లో ఉన్నారు అంటే రేషియో అది 3x x అని చెప్పి తీసుకుంటాం. ఇది ఎప్పుడు తినన్నా? 4 years బ్యాక్ది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన టోటల్ ఇప్పుడుది అంటే 3x x ఉంది కదా, దీనికి 8 years యాడ్ చేస్తే మొత్తం 64 అవ్వాలన్నాడు. అంటే వీడికి 8 years, ఫాదర్ అండ్ సన్కి 8 years. ఈ రెండింటి టోటల్ అన్నాడు. అంటే ఈ రెండింటిని ప్లస్ చేయండి. 4x + 16 = 64. దీని నుంచి మైనస్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది నాన్న. మీకు ఏ మెథడ్ నచ్చితే అది ఫాలో అవ్వండి, తప్పేం కాదు. 24th one. 1 year ago, Promila was 4 times as old as her daughter Sakshi. Promila and her daughter Sakshi వీళ్ళిద్దరు ఉన్నారు నాన్న. ఏ రేషియోలో ఉన్నారు అంటే 4:1 రేషియోలో ఉన్నారంట. ఇది ఎప్పుడు? 1 year ago. 6 years hence Promila age will exceed her daughter's age by 9 years. అంటే ఏం లేదు నాన్న, వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఇచ్చాడు. ఈ డిఫరెన్స్ అంట 9 years అంట. ఎప్పుడు? 6 years hence ప్లస్ 6 years తర్వాత. నాన్న 6 years తర్వాత అయినా ప్రజెంట్ ఏజ్ అయినా ఫాస్ట్ ఏజ్ అయినా ఎప్పుడైనా ఆ డిఫరెన్స్ అనేది సేమ్గా ఉంటుంది నాన్న. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 4కి 1కి 3. ఆ 3 parts = 9 years. సో ఒక పార్ట్ ఏమవుతుంది? దీని నుంచి ఒక పార్ట్ 3 అవుతుంది. క్వశ్చన్ ఏమడిగాను నాన్న? ద రేషియో ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ప్రోమిలా అండ్ హర్ డాటర్ ఈజ్ అన్నాడు. సో ఒక పార్ట్ 3 అయితే 4 parts ఏమవుతుంది? 12 అవుతుంది. సో ఇక్కడ సాక్షి ఎంత ఉంది? ఒక పార్ట్ అంటే 3. ఇది ఎప్పుడు నాన్న? 1 year ago. ప్రజెంట్ ఏజెస్ అడిగాడు. ప్రజెంట్ ఏజ్ అంటే ప్లస్ 1 year యాడ్ చేయడమే కదా. 12 + 1 అంటే 13. 3 + 1 4. 13:4 4th ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది నాన్న. ఇట్లా ఈజీగా చేసేయచ్చు. ఎక్స్లో తీసుకొని ప్రొసీజర్ చేయాలంటే ఏం లేదు నాన్న. రేషియో ఎంత ఇచ్చాడు నాన్న? 4:1. అంటే ఇది 4x x ఉంటుంది. ఇది ప్రోమిలా ఏజ్, ఇది వాళ్ళ డాటర్ సాక్షి ఏజ్. 1 year ago అన్నాడు కాబట్టి నెక్స్ట్ ప్రజెంట్ ఏజ్ అంటే ఇద్దరికి ఒక 1 year యాడ్ చేసాం. 6 years hence. 6 years hence అంటే +6 years + 6
వీళ్ళిద్దరికి డిఫరెన్స్ 9 years అంట. ఈ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయండి, అంటే మైనస్ చేసేస్తే 3xే కదా. ఈ రెండిట్లోంచి ఒక దాంట్లోంచి ఒకటి మైనస్ చేస్తే 9 years. 3x = 9 అంటే x3 వస్తుంది. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే పర్సెంటేజెస్ రేషియో వస్తుంది నాన్న. ఇది ఫస్ట్ మెథడ్, ఇది సెకండ్ మెథడ్. మీరు ఎలా అయినా చేయొచ్చు, మీకు ఏది నచ్చితే అది చేయొచ్చు. నెక్స్ట్ 25th క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ది ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ది ఫాదర్ అండ్ హిస్ సన్ ఈజ్ 60 years. ఫాదర్ అండ్ సన్ వీళ్ళిద్దరు ప్రజెంట్ ఏజెస్ టోటల్ అంట 60 years అంట. 6 years ago ఫాదర్ ఏజ్ వాజ్ 5 times ది సన్స్. అంటే ఏ రేషియోలో ఉన్నారన్న 5:1 రేషియోలో ఉన్నారంట. ఇది ఎప్పుడు 6 years ago అంటే -6 years. 6 years ago రేషియో ఉందన్న, ప్రజెంట్ సమ్ ఉంది టోటల్. క్వశ్చన్ ఏం అడిగాడో చూడండి. ఆఫ్టర్ 6 years సన్స్ ఏజ్ విల్ బి. 6 years తర్వాత వాళ్ళ కొడుకు వయసు కావాలి. ఇక్కడ నాకు రేషియో చూడండి 6 years ఎగోది ఉంది. సో ఇద్దరికి 6 years అంటే టోటల్ ఆ 12 years ప్రజెంట్ ఏజ్లోంచి తీసేస్తే 6 years ఎగో వాళ్ళ టోటల్ వస్తుంది. ఇక్కడ 6 years ఎగో టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు? 5 + 1 6 parts టోటల్ కాబట్టి ప్లస్ చేస్తున్నాను. సో ఈ 6 parts ఈజ్ ఈక్వల్ టు ఈ 48. సో దీని నుంచి ఒక పార్ట్ ఏమవుతుంది? 8 అవుతుంది. ఇక్కడ సన్ ఏజ్ అడిగాడు కాబట్టి ఒక పార్ట్ ఉన్నాడు. ఒక పార్ట్ అంటే 8 years. ఇది ఎప్పుడు 6 years ఎగో. ఇక్కడ మన క్వశ్చన్ ఏం అడిగాడు? ఆఫ్టర్ 6 years అన్నాడు. సో ఈ 6 6 + 6 12 +12 యాడ్ చేస్తే టోటల్ 20 years. 4th ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇట్లా ఈజీగా చేసేయచ్చు. సెకండ్ మెథడ్ ఏం లేదు నాన్న, ఎక్స్ అనుకుంటాం సేమ్. అంటే 6 years ఎగో ఎంత ఉన్నారు? 5:1 ఉన్నారు. అంటే ఇది 5x ఎక్స్ అనుకుంటాం. సో నెక్స్ట్ ప్రజెంట్ టోటల్ ఏజ్ ఇచ్చాడు కదా 60 years. సో ఇద్దరికి +6 years యాడ్ చేస్తాం. ఈ రెండింటిని టోటల్ చేస్తే అది 60 అన్నాడు. అంటే 6x + 12 ఈజ్ ఈక్వల్ టు 60. దీని నుంచి 12 ఇటువైపు వెళ్తే 48 అవుతుంది. 6x ఈజ్ ఈక్వల్ టు 48. x వాల్యూ 8 అవుతుంది. తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ప్రజెంట్ వాల్యూ వస్తుంది. 6 years తర్వాత సన్స్ ఏజ్ అన్నాడు. అంటే ఇంకో 6 years యాడ్ చేస్తాం ప్రజెంట్ ఏజ్కి. ఇట్లా ఈజీగా చేసేయచ్చు నాన్న. ఇది ఫస్ట్ మెథడ్, ఇది సెకండ్ మెథడ్. రెండు సేమ్గా ఉంటే ఏం లేదు, ఇక్కడ ఎక్స్ అని చెప్పి తీసుకుంటాం, ఇక్కడ డైరెక్ట్ రేషియోలో తీసుకుంటాం. మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి. 26th క్వశ్చన్. ద టోటల్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 12 years. ఏ బి టోటల్ ఏజ్ అంట 12 years అంట. 12 years మోర్ దాన్ ద టోటల్ ఏజ్ ఆఫ్ బి అండ్ సి. సారీ నాన్న, 12 years మోర్ దాన్ అంటే డిఫరెన్స్ ఇచ్చినట్టే కదా. ఏబిల టోటల్ ఏజ్ బీసీల టోటల్ ఏజ్ కంటే 12 years ఎక్కువ ఉందంట. ఎగ్జాక్ట్ ఈక్వేషన్ ఇది. సి ఈజ్ హౌ మెనీ ఇయర్స్ యంగర్ దాన్ ఏ. దీని నుంచి ఏమవుతుంది నాన్న? బీబీ క్యాన్సిల్ అయిపోతే ఏ - సి = 12. సి ఏ కంటే ఎన్ని సంవత్సరాలు యంగర్ అంటే ఈ 12 years కదా. ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఈజీగా ఇట్లా చేసేయచ్చు. 27th one. Q is as much younger than R. R కంటే Q ఎంత చిన్నోడు యంగర్ అంటే. ఈజ్ R as he is older than T. R T కంటే ఎంత పెద్దోడో Q R కంటే అంత చిన్నోడంట. దీని నుంచి ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది? Q = T వస్తుంది. ఇఫ్ ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ R and T ఈజ్ 50 years, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ R and Q? ఆర్కి క్యూకి డిఫరెన్స్ అడిగాడు. ఇక్కడ చూడండి నాన్న, R T సమ్ ఉంది, Q = T ఉంది. R - Q కనుక్కోమన్నాడు. ఇంకా మనకి డేటా ఏం ఇవ్వలేదు. దీని నుంచి R - Q మనం ఏం చేసినా కనుక్కోలేము నాన్న.
ఇక టీ ప్లేస్లో క్యూ పెడితే ఆర్ ప్లస్ క్యూ ఈక్వల్ టు 50 వస్తుంది, కానీ ఆర్ మైనస్ క్యూకి హింట్ ఏం లేదు. సో ఫోర్త్ ఆప్షన్ డేటా ఇన్ఈక్వేట్. క్వశ్చన్ని మనం సాల్వ్ చేయలేము. 28th one, ద ఏజ్ ఆఫ్ ఎ మ్యాన్ ఈజ్ 3 times ది సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ హిస్ 2 sons. నాన్న ఈ క్వశ్చన్లో మ్యాజిక్ అండ్ లాజిక్లో మనం మ్యాజిక్ వర్కౌట్ అవుతుందన్న ప్రొసీజర్ చేయాలి. ఎందుకంటే 2 sons అన్నాడు కాబట్టి. ఇది ప్రాక్టికల్గా మీకు నేను తర్వాత చూపిస్తాను. ఇక్కడ ప్రొసీజర్ చెప్తాను చూడండి. ఇక్కడ 2 sons ఉన్నారు. వీళ్ళ సమ్ ఆఫ్ ద ఏజెస్ మనకి తెలియదు కాబట్టి వాళ్ళని మనం ఎక్స్ అనుకుంటాం. అయితే ఫాదర్ ఏజ్ ఎంత ఉందంట? 3 times ఉందంట. సో ఫాదర్ ఏజ్ 3x అవుతుంది. 5 years hence ద ఏజ్ విల్ బి డబుల్ ది సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ హిస్ సన్స్ అన్నాడు. 5 years తర్వాత అంట వీళ్ళ టోటల్ ఏజెస్కి డబుల్ ఉంది, అంటే 2:1 రేషియోలో ఉన్నాయి. ఇక్కడ చూడండి అన్న, ప్రజెంట్ ఏజెస్ ఫాదర్ది 3x, 5 years తర్వాత ఎంత ఉంటాడు? +5 years ఉంటుంది. ఇద్దరి టోటల్ x years. ఇక్కడ 5 years తర్వాత అంటే ఒకళ్ళకి 5 years, ఇద్దరికి ఏమవుతుంది? 5 + 5 10 years. టోటల్ 10 years యాడ్ చేస్తే 2:1 రేషియోలో ఉన్నారంట. దీని నుంచి క్రాస్ మల్టిప్లై చేస్తే 2x 20 ఉంటుంది, 3x x ఉంటుంది, ఇది 5 ఇది 20, x ఈజ్ ఈక్వల్ టు 15. అయితే క్వశ్చన్ ఏం అడిగాడు? ఫాదర్స్ ప్రజెంట్ ఏజ్ అన్నాడు. ఫాదర్స్ ప్రజెంట్ ఏజ్ అంటే 3x కదా. సో 15:3 45 అవుతుంది. ఇది ప్రొసీజర్ నాన్న. మరి సూపర్ షార్ట్ కట్ ఏంది మాస్టరు అంటే మన మ్యాజిక్. ఈ మ్యాజిక్ వర్కౌట్ అవుతుందా అంటే ఏం లేదు. ఇక్కడ చూడండి, అడిగింది ఫాదర్స్ ప్రజెంట్ ఏజ్ నాన్న. ప్రజెంట్ ఏజెస్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాడు ఫాదరు? 3 parts ఉన్నాడు. ఆన్సర్ చాయిస్లో 3 multiples ఎన్ని ఉన్నాయి? 40. 3తో డివిజిబుల్ అవ్వదు. 45 అవుతుంది. 50 అవ్వదు. 55 అవ్వదు. కళ్ళు మూసుకొని సెకండ్ ఆప్షన్ పెట్టేయచ్చు. మరి ఇది ముందు చెప్పొచ్చు కదా, ఎంత ఈజీగా చూసి చెప్పేయచ్చు కదా చేయకుండా. ప్రొసీజర్ ఎందుకు చెప్పామంటే ఏం లేదు నాన్న, ఇక్కడ 3 multiple ఒకటే ఉంది సెకండ్ ఆప్షన్ కాబట్టి పెట్టేశాం. ఫర్ సపోజ్ ఫోర్త్ ఆప్షన్ కూడా 3తో మల్టిపుల్ అంటే 3 డివిజిబుల్ ఉందనుకోండి, 2 ఆప్షన్స్ ఉంటే అప్పుడు ఏం చేస్తారు? ప్రొసీజర్ చేయాల్సిందే. అందుకని చెప్పేసి ముందు ప్రొసీజర్ నేర్పించి తర్వాత షార్ట్ కట్ చెప్పాను. ఇలా ఈజీగా చేసేయచ్చు నాన్న. 29th క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ది ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ది ఫాదర్ అండ్ హిస్ సన్ ఈజ్ 45 years. ఫాదరు సన్ను వీళ్ళిద్దరి ఏజెస్ సమ్ అంట 45 years అంట. 5 years ago the product of their ages was 34. 5 years ago వీళ్ళిద్దరు ప్రొడక్ట్ అంటే ఫాదరు అండ్ సన్ను ప్రొడక్ట్ అంట 34 years అంట. దెన్ ద ఏజెస్ ఆఫ్ ద సన్ అండ్ ఫాదర్ అన్నాడు. అన్న క్వశ్చన్ని మల్టిపుల్ వేస్లో చేయొచ్చు. ఇక్కడ ఫాదరు సన్ను సమ్ము ఈజ్ ఈక్వల్ టు 45 years. ప్రొడక్ట్ 5 years ago 34 years. ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒక ఆన్సరు కరెక్ట్, మిగతా 3 తప్పు. ఇక్కడ ఒక కండిషన్ తీసుకుందాం, వీళ్ళిద్దరు సమ్ము 45 ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ ఉంది, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. మన మ్యాజిక్ ట్రిక్ ఇక్కడ వర్కౌట్ అవ్వాల. ఇక్కడ చూద్దాం, 5 years ago అంట వీళ్ళిద్దరు ప్రొడక్ట్ 34 అవ్వాలంట. ఇది ప్రజెంట్ ఏజెస్. 5 years ago అంటే ఏంది? -5 -5 -5 చేస్తే ఇక్కడ 1, ఇక్కడ 34. ఈ రెండింటిని ఇంటూ చేస్తే 34 కదా వచ్చింది. ఒక ఆప్షన్ కరెక్ట్ అయితే మిగతా ఆప్షన్స్ అవ్వు. ఒకటే కదా ఆన్సరు. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అయింది, మిగతా 3 కాదు. ఇక చెక్ చేయాల్సిన నీళ్ళు లేదు, కళ్ళు మూసుకొని ఫస్ట్ ఆప్షన్ పెట్టేయచ్చు. మాస్టరు మీకు వచ్చినట్టు మాకు సేమ్ థాట్ రావాలి అని రూల్ లేదు కదా. సో ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? ఇక్కడ సమ్ ఇచ్చాడు, ఇక్కడ ప్రోడక్ట్ ఇచ్చాడు అన్న. మీకు a - b² తెలుసు కదా. a² + b² - 2ab. ఇందులోంచి a + b² లోంచి సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే a - b వస్తుంది. a + b ఉంది, a - b ఉంది.
దీని నుంచి మనకేమొస్తుంది అంటే సింప్లిఫై చేస్తే ఇది చాట భారతం అవుతుంది, అందుకని చెప్పి చెప్పలేదు. ఇట్లా ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్లో ఈజీగా చేయొచ్చు. 30th one, రాజన్ గాట్ మ్యారీడ్ 8 years ago. రాజన్ అనే ఒక పర్సన్ ఉన్నాడు, మనోడిది ప్రజెంట్ ఏజ్ నాకు తెలియదు, ఎక్స్ అనుకున్నా. 8 years ago మ్యారేజ్ అయిందంట, అంటే x - 8. ఇది ఎప్పుడు రాజన్స్ మ్యారేజ్ అప్పుడు ఏజ్. హిజ్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ 6/5 times of his age at the time of his marriage. ఇది ప్రజెంట్ ఏజ్ ఎక్స్ అంట, ఈజ్ అంటే ఈక్వల్ టు పెట్టుకోవాలి. ఈజ్ 6/5 times ఆఫ్ హిజ్ ఏజ్, హిజ్ మ్యారేజ్ టైమ్స్ ఏజ్. సింప్లిఫై చేస్తే 5x 6x ఉంది నాన్న. ఎక్స్ 8 5 40, ఎక్స్ ఈక్వల్ టు 40, ప్రజెంట్ ఏజ్ వచ్చింది. రాజన్ సిస్టర్ వాజ్ 10 years యంగర్ టు హిమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ హిజ్ మ్యారేజ్. 10 years చిన్నదంట. ప్రజెంట్ అయినా మ్యారేజ్ ఎప్పుడైనా రాజన్ సిస్టర్కి మధ్య గ్యాప్ 10 years. ద ఏజ్ ఆఫ్ రాజన్ సిస్టర్ అన్నాడు. సో మ్యారేజ్ ఏజ్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, ఎప్పుడైనా ఏజ్ గ్యాప్ అనేది సేమ్ ఉంటుంది. ఇక్కడ ప్రజెంట్ ఏజ్ అడిగాడు కాబట్టి ప్రజెంట్ ఏజ్లోంచి ఆ 10 years తీసేసేయండి. రాజన్ సిస్టర్ వాజ్ 10 years యంగర్ టు హిమ్. సారీ నాన్న, ఇక్కడ 6 × 8 అంటే 48 కదా. 5 ఇటువైపు వెళ్తే 5x, ఇది 6x అవుతుంది, x వస్తుంది. ఇక్కడ నేను 5తో మల్టిప్లై చేశాను, సారీ. 6 × 8 అంటే 48 కదా. 48 - 10 అంటే 38. ఏంటో ఆన్సర్ రాలేదనుకున్నాను. సో థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇట్లా ఈజీగా చేసేయచ్చు నాన్న. వెళ్ళిపోదాం. 31st question. The sum of the ages of 5 children born at the intervals of 3 years each is 50 years. What is the age of the youngest child? నాన్న ఈ క్వశ్చన్ని మల్టిపుల్ వేస్లో చేయొచ్చు. ఇక్కడ 5 children ఉన్నారంట, అంటే ఫర్ సపోజ్ 1 2 3 4 5, వీళ్ళందరికీ ఈక్వల్ ఇంటర్వెల్ ఉంది, అంటే గ్యాప్ ఒక్కొక్కళ్ళు 3 years. అంటే ఫస్ట్ చైల్డ్ పుట్టిన 3 yearsకి సెకండ్ వన్, అట్లా 3 years ఇంటర్వెల్స్లో వీళ్ళు పుట్టారనమాట. వీళ్ళ టోటల్ ఏజెస్ ఇచ్చాడు అన్న, వీళ్ళ టోటల్ 50 అంట. మీకు అర్థం అవడం కోసం డీటెయిల్గా నేను రాసి చూపిస్తాను. సో టోటల్ ఇచ్చినప్పుడు యావరేజ్ ఏమవుతుంది బై 5. టోటల్ 5 members ఉన్నారు కాబట్టి 10 అవుతుంది. ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇటు 2 మిడిల్ నెంబర్ అనేది యావరేజ్ అవుతుంది. సో ఇక్కడ యావరేజ్ ఎంతనన్నా 10 అవుతుంది. ఇక్కడ 3 years కలిపితే ఇది వచ్చింది కాబట్టి -3 years అంటే ఇది 7 అవుతుంది. ఇక్కడ -3 years తీస్తే 4. యంగెస్ట్ చైల్డ్ అంటే 4 years నాన్న. ఇట్లా ఈజీగా చేసేయచ్చు అనమాట. ఇక్కడ మన మ్యాజిక్ వర్కౌట్ అయింది. ఇది సూపర్ షార్ట్ కట్ అనమాట. 32nd question. ఫాదర్ ఈజ్ ఏజ్డ్ 3 times మోర్ దాన్ హిస్ సన్ రోనిత్. అంటే ఫాదర్ సన్ రేషియో ఇచ్చాడు అన్న 3 times అంటే 3:1. ఆఫ్టర్ 8 years హీ వుడ్ బి 2.5 ఆఫ్ రోహిత్ ఏజ్. ఇది ప్రజెంట్ ఏజెస్ నాన్న. ఇక్కడ నెక్స్ట్ ఆఫ్టర్ 8 years అన్నాడు కాబట్టి 8 years తర్వాత రేషియో ఇచ్చాడు. రేషియో ఇచ్చాడంటే ఫాదర్ అండ్ సన్ కంటే 2.5 అంటే 2.5 అంటే 5/2. దీని నుంచి డైరెక్ట్గా 5:2 తీసుకోవచ్చు నాన్న రేషియో. మీకు అర్థం అవడం కోసం సైడ్కి రాశాను అనమాట. నెక్స్ట్ ఆఫ్టర్ ఫర్దర్ 8 years హౌ మెనీ టైమ్స్ వుడ్ బి రోనిత్ ఏజ్. అంటే రోనిత్ ఏజ్కి ఫాదరు ఎన్ని టైమ్స్ ఉంటాడు అని అడిగాడు. సో ఇక్కడ గ్యాప్ ఇచ్చాడు, 2 రేషియోలు ఇచ్చాడు. చిన్న రేషియోలకి డబల్ చేసి చూద్దాం. ఇక్కడ డబల్ చేస్తే 2 ఈక్వల్ అవుతుంది కాబట్టి కామన్ డిఫరెన్స్ ఉండదు. సో ఇంటూ 3 చేద్దాం. ఇంటూ 3 చేస్తే ఏమవుతుంది అన్న ఈ రేషియో? ఇక్కడ 6 3 అయింది. కామన్ డిఫరెన్స్ 1. ఈ 1 part ఈజ్ ఈక్వల్ టు ఈ గ్యాప్ ఎంత 8 years.
సో ఒక పార్ట్ వచ్చేసి నాకు 8 years వచ్చింది. అయితే మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఆఫ్టర్ ఫర్దర్ 8 years అన్నాడు. 8 years తర్వాత ఈ రేషియోలో ఉంటే దీని తర్వాత ఇంకో 8 years అంట. ప్రజెంట్ ఇక్కడ ఏజెస్ తీసుకుందాం, ఇంటూ 8 చేయండి, 40, 16. తర్వాత మళ్ళీ ఇంకో 8 సంవత్సరాల తర్వాత అన్నాడు. సో ఈ రెండింటికి 8 years యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఇక్కడ ఎంత అవుతుంది అన్న, 24, 48. 24ని 2 times అంటే 2:1. ఫాదర్ సన్ కంటే ఏ రేషియోలో ఉన్నాడు, 2 times ఉన్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ నాన్న. ఇట్లా సింపుల్గా చేసేయచ్చు. 33rd one. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 2 persons ఈజ్ 10 years. నాన్న ఎప్పుడైనా ఏజెస్ డిఫరెన్స్ ఇస్తే అది ప్రజెంట్ ఏజెస్ అయినా, పాస్ట్లో అయినా, ఫ్యూచర్లో అయినా సేమ్ ఉంటుంది నాన్న. అంటే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్లు. ఫర్ సపోజ్ మీరు ఉన్నారు, మీ బ్రదర్ ఉన్నాడు. సో ఇది మీరు అనుకోండి, ప్రజెంట్ ఏజ్ 20 years, మీ బ్రదర్ మీకంటే 2 years పెద్దోడు. 10 సంవత్సరాల తర్వాత అయినా మీ ఇద్దరికి మధ్య గ్యాప్ 2 years ఉంటుంది. మీకు 30 వస్తుంది, మీ బ్రదర్కి 32 వస్తుంది. అప్పుడైనా గ్యాప్ 2 years ఉంటుంది. అలాగే ఇక్కడ డిఫరెన్స్ ఇచ్చాడు ఇద్దరి మధ్య 10 years. 15 years ago ఎల్డర్ వన్ వాజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ యంగర్ వన్. అంటే ఎల్డర్ వన్, యంగర్ వన్ అంటే ఒక ఆయన పెద్ద ఆయన, చిన్న ఆయన. వాళ్ళిద్దరు ఏ రేషియోలో ఉన్నారంట, 2:1. ఇది ఎప్పుడుది నాన్న, 15 years ago రేషియో ఇచ్చాడు. సో ఎప్పుడైనా 15 years ఎగో అయినా, ఫ్యూచర్లో అయినా డిఫరెన్స్ ఎంత ఉండాలి నాన్న, వాళ్ళిద్దరికి 10. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత ఉంది, ఒక పార్ట్ ఉంది. ఆ ఒక పార్ట్ 10కి ఈక్వల్ అయిపోద్ది అనమాట, 10 yearsకి డైరెక్ట్గా. అయితే క్వశ్చన్ ఏమో అడిగాడు, ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది ఎల్డర్ సన్ ఈజ్. ఎల్డర్ సన్కి ప్రజెంట్ ఏజ్ అడిగాడు నాన్న. ఒక పార్ట్ 10 అయితే 2 parts ఎంత అవుతుంది, 20 అవుతుంది. ఇది ఎప్పుడు, 15 years బ్యాక్. 15 years బ్యాక్ 20 అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఆ 15 years యాడ్ చేయండి, సింపుల్గా 35. సెకండ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. 34th one. ఏ ఫాదర్ సెడ్ టు హిస్ సన్, ఐ వాజ్ యాజ్ ఓల్డ్ యాజ్ యు ఆర్ అట్ ప్రజెంట్ అట్ ద టైమ్ ఆఫ్ యువర్ బర్త్. ఈ సెంటెన్స్ చదవడం రావాలన్నా చదివి దీని మీనింగ్ని ఎగ్జాక్ట్గా అర్థం చేసుకోవాలి. ఫాదరు, సన్ను. ఫాదర్ సన్తో అంటున్నాడు, ఐ వాజ్ యాజ్ ఓల్డ్ యాజ్ యూ. ఇప్పుడు నువ్వు ఎంత ఉన్నావో నువ్వు పుట్టినప్పుడు అంత ఉన్నాను అన్నాడు. ఈ సెంటెన్స్ మొత్తం మీనింగ్ ఏంటంటే, సన్నికి ఫాదరు డబల్ ఉన్నాడు. ఫర్ సపోజ్ ఫాదర్కి కొడుకు పుట్టినప్పుడు ఫాదర్ ఏజ్ 20 years అనుకుందాం. ఇప్పుడు సన్ను 20 years అనమాట. అంటే ఫాదర్ ఏజ్ ఎంత ఉంటుంది, 40 years ఉంటుంది. మీకు అర్థం అవడం కోసం ఇలా రాశాను. దీని మొత్తం మీనింగ్ ఇదన్నమాట. ఇఫ్ ద ఫాదర్స్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ 38 years నౌ, సన్స్ ఏజ్ 5 years బ్యాక్ అన్నాడు. ఫాదర్స్ ప్రజెంట్ ఏజ్ 38 అయితే, అంటే ఫాదర్స్ ప్రజెంట్ ఎంత ఉన్నాడు, 2 parts ఉన్నాడు. 2 parts 38 years అయితే ఒక పార్ట్ ఏమవుతుంది, దీని నుంచి 19 అవుతుంది. 19 అంటే సన్స్ ప్రజెంట్ ఏజ్. కానీ క్వశ్చన్ ఏమి అడిగాడు, 5 years బ్యాక్ అని అడిగాడు. అంటే -5 చేస్తే సింపుల్గా 14. ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇట్లా ఈజీగా చేసేయచ్చు. 35th one. ఇన్ 10 years ఏ విల్ బీ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ బీ వాజ్ 10 years ago. ఇక్కడ ఏ, బి ఇద్దరు గురించి మెన్షన్ చేశాడు అన్న. ఇన్ 10 years ఏ విల్ బి అన్నాడు. అంటే 10 సంవత్సరాల్లో అంట. అంటే ఏ ప్లస్ 10 years. ఏ విల్ బి ట్వైజ్. దేనికి ట్వైజ్, బి వాజ్ 10 years ago. బి 10 years ago ఎంత ఉన్నాడు అంటే బి -10 కదా 10 years ago అంటే. ఏ 10 years తర్వాత దీనికి ట్వైజ్ ఉంటాడంట. అంటే ఈ రేషియోలో ఉన్నారు. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు, ఏ ఈజ్ నౌ 9 years ఓల్డర్ దాన్ బి. అంటే ఏ - బి ఇచ్చాడు, 9 years అంట పెద్దోడు. అయితే ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బి
బి ఏజ్ కనుక్కోమన్నాను అన్న. ఇక్కడ సూపర్ షార్ట్కట్లు ఏం వర్కౌట్ అవ్వవు, ఎందుకంటే రేషియో అనేది సేమ్ ఇవ్వలేదు. ఇదేమో 10 years తర్వాత, ఇదేమో 10 years ముందు ఇచ్చాడు. ఇక్కడ నుంచి చూడండి 2b 20 అవుతుంది, a మైనస్ b 9 ఉంది. మనం కనుక్కోవాల్సింది b కాబట్టి ఏ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ కండిషన్ నుంచి ఈ 20 ఇటు సైడ్ తీసుకొస్తే 30 అయిపోద్ది. 2b మైనస్ a అవుతుంది. ఇక్కడ ఇక్కడ నుంచి ఏమవుతుంది, a అంటే 9 ప్లస్ b లేదా b ప్లస్ 9 అవుతుంది. తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి మైనస్ b మైనస్ 9 అవుతుంది. ఇక్కడ నుంచి 2b b ఉంది, b ఈ మైనస్ 9 ఇటువైపు వస్తే ప్లస్ అవుతుంది. b ఈజ్ ఈక్వల్ టు 39 years. సో థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 36th one. Sneha's age is 1/6 of her father's age. ఫాదర్ అండ్ స్నేహ 1/6 అంటే సింపుల్గా ఫాదర్ 6 ఉంటే స్నేహ ఒక పార్ట్ ఉందంట. సారీ, స్నేహ కాదు, ఫాదర్స్ ఏజ్ విల్ బీ ట్వైస్ ఆఫ్ విమల్స్ ఏజ్ ఆఫ్టర్ 10 years. If Vimal's 8th birthday was celebrated 2 years before, then what was the Sneha's present age? ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడంటేనన్న స్నేహ్ ప్రెజెంట్ ఏజ్ అడిగాడు. సో ఎవరి మీద డిపెండ్ అయ్యారో కనుక్కుందాం. స్నేహ్ ఏజ్ కావాలంటే వాళ్ళ ఫాదర్ ఏజ్ కావాలి. ఫాదర్ ఏజ్ ఎవరి మీద డిపెండ్ అయి ఉంది, విమల్ మీద డిపెండ్ అయి ఉంది. 2 years బ్యాక్ విమల్ 8th birthday సెలబ్రేట్ చేసుకుంటే, అంటే 2 years బ్యాక్ అంట 8th birthday అంట. ఈ 2 years యాడ్ చేస్తే ప్రజెంట్ ఏజ్ వస్తుంది. ప్రజెంట్ ఏజ్ 10 years. ఇది ఎవరిది, విమల్ది. విమల్ 10 years ఉన్నాడు. అయితే స్నేహ్ ఫాదర్ అంట విల్ బి ట్వైస్ యాజ్ విమల్స్ ఏజ్. విమల్కి డబల్ ఉన్నాడంట. సో స్నేహ్ ఫాదర్ ఏజ్ ఎంత అవుతుంది, 20 years అవుతుంది. స్నేహ్ ఏజ్ ఈజ్ 1/6 ఆఫ్ అవర్ ఫాదర్స్ ఏజ్ అన్నాడు. మనకి ప్రజెంట్ ఏజ్ ఆఫ్ స్నేహే కదా అనుకోమంది. 1/6. 1/6 అంటే సింపుల్గా ఇక్కడ చూడండి, 2/3 years. 6 parts 20 అయితే 1 part ఎంతో కనుక్కోవాలి. క్వశ్చన్ ఏదన్నా రాంగ్ చేసామో చూడండి, లేదా ఆప్షన్ చాయిస్ ఇది 2/3 years అన్న అవ్వాలి. 1/6 ఆఫ్ అవర్ ఫాదర్స్ ఏజ్, ఫాదర్స్ ఏజ్కి 1/6 ఉంది. ఫాదర్ స్నేహ్ అంటే 6:1 ఉంటారు. ఆఫ్టర్ 10 years, ఇక్కడ చిన్న రాంగ్ చేసాను చూడండి అన్న. స్నేహ్ ఫాదర్ ఏజ్ విల్ బి ట్వైస్ ఆఫ్ విమల్స్ ఏజ్ ఆఫ్టర్ 10 years. అంటే 10 years తర్వాత ట్వైస్ ఉంటాడంట. విమల్స్ ప్రజెంట్ ఏజ్ ఎంత ఉంది, 10 years ఉంది. స్నేహ్ ఫాదర్స్ ఏజ్ విల్ బి ట్వైస్ ఆఫ్ విమల్స్ ఏజ్ ఆఫ్టర్ 10 years. సో ఆఫ్టర్ 10 years అంటే విమల్ ఎంత ఉంటాడు, 20 ఉంటాడు. దీనికి ట్వైస్ అంటే 40 అవుతుంది. సో ఫాదర్స్ ఏజ్ 40, ఇందులో 6 parts అంటే స్నేహ్ ఏజ్ అంటే 1/6 కదా. 6 times 36, ఇంకా 4/6 ఉంటుంది. 2 టేబుల్ క్యాన్సిల్ అయిపోతే 6 2/3. ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. నేను ఈ 10 years ఆఫ్టర్ 10 years అనేది చదవడం మర్చిపోయాను. సో ఇక్కడ విమల్స్ ప్రజెంట్ ఏజ్ వస్తుంది. ఆఫ్టర్ 10 years అంటే ప్లస్ 10 years విమల్ ఎంత అవుతాడు, 20 అవుతాడు. సో విమల్కి వాళ్ళ ఫాదర్ డబుల్ ఉంటాడు కాబట్టి 40 అవుతాడు. సో ఫాదర్కి స్నేహ్ 1/6 కాబట్టి 40/6 వేసాం. ఇట్లా ఈజీగా చేయొచ్చు అనమాట. 6 2/3 years అవుతుంది. 37th one. If 6 years are subtracted from the present age of Gagan and the remainder is divided by 18, then the present age of his grandson Anup is obtained. If Anup is 2 years younger to Madan, whose age is 5 years,
దెన్ వాట్ ఈస్ గగన్స్ ప్రెజెంటేజ్? ఫైనల్ మోటో ఏంటంటే మనం గగన్స్ ప్రెజెంటేజ్ కనుక్కోవాలి. సో ఎవరెవరి మీద డిపెండ్ అయ్యారో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ కేసు చూద్దాం నాన్న. 6 years are subtracted from the present age of the Gagan and the remainder is divided by 18. ఇక్కడ ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్లో సింపుల్గా చేసేయచ్చు. చూడండి, ఇక్కడ ఇచ్చిన 4 ఆన్సర్లో ఏదో ఒకటి గగన్స్ ఏజ్. ఫర్ సపోజ్ నేను ఫస్ట్ ఆప్షన్ గగన్స్ ఏజ్ అని చెప్పి తీసుకొని ఇందులోంచి 6 years మైనస్ చేస్తే ఆ రిజల్టెంట్ 18తో డివిజిబుల్ అవ్వాలి. సో -6 చేస్తే ఇది 42, ఇది 18తో డివిజిబుల్ అవ్వదు. ఇక్కడ -6 చేస్తే 54, 18తో డివిజిబుల్ అవుతుంది. అలా అని చెప్పి కింద ఆప్షన్స్ వదిలేయకూడదు, ఇవి కూడా చూడాలి. ఇక్కడ -6 చేస్తే 78, ఇది 18తో డివిజిబుల్ అవ్వదు, థర్డ్ ఆప్షన్ క్యాన్సల్. ఇక్కడ -6 చేస్తే 90, ఇది 18తో డివిజిబుల్ అవుతుంది, 5 టైమ్స్ కదా, 5 10 50, 5 8 40 90. ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చినాయి. మన మ్యాజిక్ ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు నాన్న. సో లాజిక్ వెళ్ళిపోకూడదు, ఇంకేదన్నా కండిషన్ ఉందేమో చూడాలి. ఫస్ట్ ఆప్షన్ అయితే కాదు, థర్డ్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్లో ఒకటి మన ఆన్సరు. వెదర్ 60 అవ్వచ్చు, 96 అవ్వచ్చు. సో నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడో చూడండి. ద ప్రెజెంటేజ్ ఆఫ్ ఈజ్ గ్రాండ్ సన్ అనూప్ వస్తుందంట డివైడ్ చేస్తే. అనూప్ ఈజ్ 2 years యంగర్ టు మదన్ హూజ్ ఏజ్ ఈజ్ 5 years. మదన్ ఏజ్ 5 years అంట. అనూపు 2 years యంగర్ అంటే అనూప్ ఏజ్ 3 years అవుతుంది. అంటే ఈ రిజల్టెంట్ని 18తో డివిజిబుల్ చేస్తే ఆన్సరు మనకి అనూప్ ఏజ్ వస్తుంది, అంటే 3 రావాలి. 18 ఇందులో 3 సార్లు, 18 3 54, ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 5 వస్తుంది. సో ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు, సెకండ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్. ఇట్లా ఈజీగా చేసేయచ్చు అనమాట షార్ట్ కట్ వేలో. క్వశ్చన్ బట్టి చేయాలన్న, ప్రతిదానికి ప్రొసీజరు, ప్రతిదానికి షార్ట్ కట్ ఉండదు. మనకి ఈ క్వశ్చన్ చూసి భయపడకూడదు. మీకు 4 or 5 లైన్స్ ఉంది, మనకేం రాదని చెప్పి. చూడండి ఎంత సింపుల్గా సాల్వ్ చేసేయచ్చు. అందుకే మీరు నేర్చుకునేటప్పుడు, ప్రాక్టీస్ చేసేటప్పుడు క్వశ్చన్, ఆప్షన్స్ 2 ప్రాక్టీస్ చేయండి. అన్ని ప్రొసీజరు షార్ట్ కట్ నుంచి కాకుండా ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ నుంచి కూడా మనం సింప్లిఫై చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. Aisha's father's age was 38 years of age when she was born. ఆయిషా పుట్టినప్పుడు వాళ్ళ ఫాదర్ ఏజ్ అంట 38 years అంట. వైల్ హర్ మదర్ వాజ్ 36 years of old when her brother 4 years younger to her was born. ఆయిషా బ్రదరు. సో మనోడు 4 years చిన్నోడు అంట ఆయిషా కంటే. ఆయిషా వాళ్ళ బ్రదర్ పుట్టినప్పుడు వాళ్ళ మదర్ ఏజ్ వచ్చేసి 36 years. సో ఆయిషా పుట్టినప్పుడు మదర్ ఏజ్ ఎంత అవుతుంది? 32 years, ఎందుకంటే 4 years తక్కువ కదా. సో 4 years తర్వాత పుట్టాడు కాబట్టి 36 అయింది. వాళ్ళ బ్రదర్ పుట్టినప్పుడు వాళ్ళ మదర్ ఏజ్, ఆయిషా పుట్టినప్పుడు వాళ్ళ ఫాదర్ ఏజ్. అయితే క్వశ్చన్ ఏం అడిగాడో చూడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ హర్ పేరెంట్స్? వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత నాన్న? 38, 32, 6 కదా. సో ఈ డిఫరెన్స్ ఇక్కడైనా కామన్గా ఉంటుంది. ఇక్కడైనా తీసుకోండి. అంటే వాళ్ళ బ్రదర్ పుట్టినప్పుడు కానీ ఆయిషా పుట్టినప్పుడు కానీ ఫాదర్ అండ్ మదర్ ఏజ్ గ్యాప్ అనేది సేమ్ ఉంటుంది. ఏజ్ మారుతుంది కానీ నంబరు డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటుంది ఎక్కడైనా. నెక్స్ట్ క్వశ్చన్. మై బ్రదర్ ఈజ్ 3 years ఎల్డర్ టు మీ. ఇది మనం అనుకుందాం, అంటే మీరు అనుకుందాం, లేదా ఆర్ మీ. బ్రదర్ అంట నాకంటే 3 సంవత్సరాలు పెద్దోడంట. మై ఫాదర్ వాజ్ 28 years of age when my sister was born, while my mother was 26 years of age when I was born. అంటే నేను పుట్టినప్పుడు మదర్ ఏజ్ వచ్చేసి 26 years. నేను, మా బ్రదరు అండ్ సిస్టరు. మా సిస్టర్ పుట్టినప్పుడు ఫాదర్ ఏజ్ ఇచ్చాడు 28 years అంట.
సో ఇక్కడ బ్రదర్కి సిస్టర్కి కానీ నాకు సిస్టర్కి కానీ ఏజ్ గ్యాప్ రిలేషన్ ఏదైనా ఇచ్చాడేమో చూద్దాం. ఇఫ్ మై సిస్టర్ వాజ్ 4 years ఆఫ్ ఏజ్ వెన్ మై బ్రదర్ వాజ్ బోర్న్. మా బ్రదర్ పుట్టేటప్పటికే మా సిస్టర్కి 4 years అంట. సో బ్రదర్ కంటే సిస్టర్ ఎన్ని ఏళ్ళు పెద్దది? 4 years పెద్దది. సో మా సిస్టర్ పుట్టినప్పుడు 28 years ఉంది మా ఫాదర్ ఏజ్. సో మా బ్రదర్ పుట్టేటప్పటికి ఏమవుతుంది? 4 years పెద్ద కదా, సో 24 అవుతుంది. నాకంటే ఓకే, వాట్ వాజ్ క్వశ్చన్ ఏం అడిగాడో చూడండి. వాట్ వాజ్ ద ఏజ్ ఆఫ్ మై ఫాదర్ అండ్ మదర్ రెస్పెక్టివ్లీ వెన్ మై బ్రదర్ వాజ్ బోర్న్. సో మా బ్రదర్ పుట్టినప్పుడు ఫాదర్ మదర్కి ఏజ్ అడిగాడు. సో ఇక్కడ చూడండి అన్న, సిస్టర్ పుట్టినప్పుడు 28 years ఉంది. సిస్టర్ పుట్టిన తర్వాత బ్రదర్ పుట్టాడు. ఎన్ని సంవత్సరాలకి? 4 సంవత్సరాలకి పుడతాడు. ఎందుకంటే బ్రదర్కి సిస్టర్కి 4 years గ్యాప్ ఉంది. ఇక్కడ మనకి ఫైనల్ బేస్ ఏంటంటే వాళ్ళ బ్రదర్ ఏజ్కి ఫాదర్ మదర్ని రిలేట్ చేయాలి మనం. సో సిస్టర్ పుట్టినప్పుడు 28 ఉంటే 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ బ్రదర్ పుట్టాడు. సో ప్లస్ 4 years అంటే ఫాదర్ ఏజు 32 years అవుతుంది. ఎప్పుడు? వాళ్ళ బ్రదర్ పుట్టినప్పుడు. ఫాదర్ ఏజ్ 32. ఎన్ని ఆప్షన్స్ ఉంది? 2 ఆప్షన్స్ ఉంది. మిగతా 2 క్యాన్సిల్ చేయండి. అయితే ఇక్కడ మన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అన్నా కావాలి, సెకండ్ ఆప్షన్ అన్నా కావాలి. నెక్స్ట్ మదర్ ఏజ్ తెలిస్తే డిసైడ్ అయిపోతుంది. నెక్స్ట్ నేను పుట్టినప్పుడు మా మదర్కి 26 years. మా బ్రదర్ నాకంటే 3 years ముందే పుట్టాడు. 3 years ముందే పుట్టాడు అంటే అప్పుడు మా మదర్ ఏజ్ 3 years మైనస్ చేయాలి. సో 26లోంచి 3 years పోతే 23 years. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇట్లా ఈజీగా చేసేయచ్చు. ఎవరెవరికి రిలేషన్ ఇచ్చారు, ఎవరిని బేస్ చేసుకొని కనుక్కోమన్నారు అనేది తెలియాలన్న. నాకంటే మా బ్రదరు 3 years పెద్దోడు. సో మా బ్రదర్ కంటే సిస్టరు 4 years పెద్ద. ఇక్కడ బ్రదర్ ఏజ్కి ఫాదర్ మదర్ని రిలేట్ చేయాలి. నెక్స్ట్ 40th క్వశ్చన్. ఏ పర్సన్ వాజ్ ఆస్క్డ్ టు స్టేట్ హిజ్ ఏజ్ ఇన్ ఇయర్స్. హిజ్ రిప్లై వాజ్ టేక్ మై ఏజ్ 3 years హెన్స్. అసలు ఫస్ట్ మనోడు ఏజ్ ఎంతో తెలీదు, ఎక్స్ అని చెప్పి తీసుకున్నాం. 3 years హెన్స్ అంట. 3 years హెన్స్ అంటే x+3 ఉంటుంది. మల్టిప్లైడ్ బై 3, 3తో మల్టిప్లై చేసాం. అండ్ దెన్ సబ్ట్రాక్ట్. ఏం సబ్ట్రాక్ట్ చేయాలి? 3 times మై ఏజ్ 3 years ago. 3 years ago అంటే x-3 ఉంటుంది. అండ్ యూ విల్ నో హౌ ఓల్డ్ ఐ యామ్. 3x 9 minus 3x plus 9. 3x క్యాన్సిల్ అయిపోతే 9 + 9 18. 18 years ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇట్లా ఈజీగా చేసేయచ్చు నాన్న. ఇక్కడితో మనం ఆర్ఎస్ అగర్వాల్ బుక్లోంచి ఏజెస్ టాపిక్ కంప్లీట్గా సాల్వ్ చేసాం. నా దగ్గర అవైలబుల్ ఉన్న బుక్ చెప్పాను నాన్న, నా దగ్గర న్యూ బుక్ అవైలబుల్ లేదు. మేబీ క్వశ్చన్స్ అనేది యాడ్ చేసి ఉండొచ్చు న్యూ సిరీస్లో. కాన్సెప్ట్ అయితే అదే, క్వశ్చన్స్ అయితే అవే. ఇంకా మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది అనమాట. నేను ఆల్రెడీ ఒక 40 questions చెప్పాను కదా, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అండ్ పార్ట్ 4. ఇంకెవరైనా ఆ వీడియో చూడకపోతే ప్లేలిస్ట్లో ఏజెస్లో మొత్తం ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం వాళ్ళకి టోటల్ ఏజెస్ టాపిక్స్ సపరేట్గా చేశాను అన్న. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ అని పెట్టుకోండి. మీరు ఆల్లో పెట్టుకుంటేనే నెక్స్ట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు యూట్యూబ్ నుంచి అప్డేట్ వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.